ప్రార్థన చేసుకుందాం. మోకరించిన వారు మోకరిందాలు ఇచ్చిన మహాదేవుడు, గొప్ప దేవుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉండిన నామాన్ని ఆరాధిస్తారు, అక్కడ నేనుంటానన్న దేవుడు మన మధ్యన ఉన్నారు, మనతో ఉన్నారు. పరిశుద్ధులు, దేవదూతలను కూడా దేవుడు మన ఎదురుగా ఉన్నారని, దేవుడు మన మాటలు ఆలకిస్తున్నారని, దేవుడే అడుగుడి అన్న మాటని అన్నారు కాబట్టి మనం ప్రార్థనతో అడుగుతాం. ప్రార్థన అంటేనే ఆయనతో మాట్లాడటం. మనము దేవునితో మాట్లాడుతున్నామని, ఆయనకి అసాధ్యమంటూ ఏమీ ఉండదని, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడని ఆలోచన కలిగి ఆయనతో మాట్లాడాలి. దూతలను చూడలేదు, పరిశుద్ధులు ఆయన చూడలేకపోయారు. అంత శక్తివంత దేవుడు, అంత ప్రకాశవంతుడు. నీ కొరకు, నా కొరకు నువ్వు చూడాలని ఆయన అంతస్తును దక్కించుకుని 2024 సంవత్సరాల క్రితము బెత్లెహేమ్ అనే చిన్న పల్లెటూరులో నీ కొరకు వెలిసిన మహానీయుడు యేసువారు ఆనాటి నుండి ఈనాటి వరకు బాలుడుగా కనబడుతున్నారు, ఆదరణకర్తగా కనబడుతున్నారు, స్వస్థపరిచి యెహోవాగా కనబడుతున్నారు, రక్షణకర్తని యేసువారుగా మనం రక్షిస్తున్నారు. ఎక్కడి ఇద్దరు ముగ్గురుంటే అక్కడికి నేను వస్తానని సెలవిచ్చిన వాగ్దానం చేశారు. ఆయన వచ్చి వేస్తూ ఉన్నారు. మహాదేవుడు, శక్తివంతుడు, ఆయన వైపు చూడాలి, ఆయన అడగాలి, బతిమాలుకోవాలి, జాలిగా అడగాలి, ఆయనకి ఇష్టమైన చెట్లు అడగాలి. ఏమి అడిగినా ఇచ్చే దేవుడు, కావలసినవన్నీ ఇచ్చి వేసే దేవుడు, నీ మనసులో నెరవేర్చే దేవుడు. అలాంటి దేవుని దగ్గర మనము అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. ఇది ఏర్పాటు చేసిన స్థలము దేవుని యొక్క స్థలము. ప్రభువానికి స్తోత్రము తండ్రి, వందనములు. సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రములు నాయన. ప్రతి శనివారం తండ్రి నీ ఆరాధన చేసుకునేటప్పుడు, ప్రతి శనివారం తండ్రి నేను స్తుతించుటకు నీ పాప పద్మయత్న మమ్మల్ని చేర్చుకుని ఎందరెందరో కొరకు విజ్ఞాపన చేసుకున్న దేవానికి స్తోత్రములు. అయినా అనాదిలో తండ్రి, ఆదిలో ప్రభువా, వారి కొరకు విజ్ఞాపన చేయని వారు లేరు కాబట్టి వారు నశించిపోయారు. నోవహు కాలంలో జలప్రేమ వచ్చిందని, వారు ఎవరినో నశించిపోకూడదని విజ్ఞాపన చేసేవారు లేరు కదా. అందుకనే ఆ రోజు ప్రపంచం అంతా మునిగిపోయి సజీవునైనా సమాధులుగా మారిపోయారు తండ్రి. ఈనాడు తండ్రి విజ్ఞాపన చేసి విజ్ఞాపనకర్త అనేక మంది ఉన్నారు. వారిలో పాటు మేము కూడా విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. రాబోయే ఉగ్రతను తప్పించుటకు తండ్రి మీ విజ్ఞాపన తండ్రి. రంగపేట మండలంలో, గండేపేట మండలం వరకు విజ్ఞాపన తండ్రి. రంగపేటలో మండలంలో ఉన్న ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాం.
ఆయన విజ్ఞాపనకర్తానికి స్తోత్రం. మమ్మల్ని రక్షించుకున్నది, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నది అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి తండ్రి. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి నాయన మమ్మల్ని ఎన్నుకున్నాను. సంగమ ప్రార్థిస్తే సంసార శక్తులు విడిపోయినట్లుగా మేమందరము తండ్రి నాయన రంగపేట ప్రజల కొరకు, నిన్ను తెలియని వారు ప్రజలకు, నువ్వు సృష్టికర్త అని తెలియని వారికి తండ్రి వారి రక్షణ ఇగో తండ్రి నీ సేవకులము మేము, నీ పనివారమైన నేను నీ పాత పప్పులు పట్టుకుని మేము అడుగుతున్నాము తండ్రి. వారందరినైనా నీ స్వరక్తం ఇచ్చి నేను నైనా రక్షించుకో, వారి అపరాధములు క్షమించి వారి దోషములు తీసివేసి ఆయన సృష్టికర్త తెలియకనైనా ఎంతలో ఏదో చేస్తున్నవారు అపరాధం క్షమించమని అడుగుతున్నారు. ఆయన ఎందరో భయంకరమైన వ్యక్తులను మార్చుకున్న దేవుడు తండ్రి. ఎందరెందరో మీరు మార్చుకున్నారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన, వందనములు. అలాగే ప్రభా వీరిని కూడా మార్చుకోండి, మలుచుకోండి తండ్రి. వారికి కనబడండి, మాట్లాడండి, వారి పట్ల కార్యం చేయడానికి స్తోత్రం. ఎందుకొరకు ఈ మందిరం ఏర్పాటు చేస్తున్నారు, ఎందుకొరకు ఈ స్థలం, ఎందుకు ఈ మందిరం ఏర్పాటు చేసుకున్నారు? మా ఇష్టమే కాదు, మీ ఇష్టమే, మీ పక్షమని అందిస్తారు అయ్యా. మీ కార్యం జరిగించుకోండి నాయనా. మీరు బయలుపరిచారు, బలపరచండి తండ్రి. కాలము పరిపూర్ణప్పుడు కార్యము జరుగుతుందని సెలవిచ్చినారు. మరి ఏ కాలంలో దీన్ని పరిపూర్ణంగా చేయాలని ఆశ మీరు కలిగి ఉన్నారో ఆ కాలాన్ని చేయండి నైనా. వారందరూ నడిపించుకోండి నైనా. రక్షణ లేని వారికి రక్షణ కలిగించండి తండ్రి. ఎందరో వ్యతిరేకులు బైబిల్ గ్రంథంలో ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఆగలేదు తండ్రి. అది బయలుపరుస్తూనే వచ్చింది నాయనా. స్తోత్రం. ఎంతమందో క్రైస్తవత్వాన్ని ఆపాలని తండ్రి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు, కానీ ఏ ప్రయత్నమునైనా కార్యం జరగలేదు. రోజు రోజుకి నైనా ఖచ్చితం వదులుతూ ఉన్నది. మొదటినైనా ఆది క్రైస్తవులది తండ్రి. అపోస్తులైన 12 మంది శిష్యులతో ప్రారంభమైన ఆది క్రైస్తవ సంఘము తండ్రి ఈనాడు లక్షలాది కోట్లాది మందిగా మార్చుకున్నాం. ఆనాడు హింసించబడిన హింసాకాలంలో తండ్రి ఎందరూ హింసించిన తండ్రి ప్రాణాలు పెట్టి నీ సువార్తను అందించారు. నీ చిత్తము జరిగించిన ఈనాటికి తండ్రి అపోస్తులైన 12 మంది కాదు తండ్రి, అనేక కోట్లాది మందిగా నువ్వు మార్చుకున్నావు. ఇది దైవశక్తి తండ్రి, మానవుల శక్తి కాదు. నువ్వు మార్చుకునే దేవుడు నాయన, నువ్వు పిలుచుకునే దేవుడు. అలాగే ప్రభువా ఈ గ్రామాన్ని పెట్టి నీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు శిష్యులు నైనా నీకు విజ్ఞాపం చేసి ఉన్నారు. ఈనాడు మీ పనివారము నైనా మేము విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. రంగంపేట ప్రజలను కదిలింపు చేయండి. పౌలు గారు తండ్రి 3 ఖండంలో తండ్రి సువార్త చేసి ఉన్నారు. ఎన్నో సంఘాలు కట్టించినారు. అది పౌలు గారు శక్తి కాదు తండ్రి, దైవశక్తి. దైవశక్తితో ఆవరించిన పౌలు గారు చేసిన పరిచర్య సేవను తండ్రి ఖండాలు దాటించి గొప్ప సేవను సువార్తను జరిగించుకున్నారు తండ్రి. నీకు వందనములు. అలాగని ప్రభువా ఈనాడు ఈ సేవకులమైన నేను నీ పని జరిగించడం తండ్రి ప్రతి శనివారము వచ్చి ఉదయమనే వచ్చి సమయానికే వచ్చి
విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి, మా విజ్ఞాపన ఆలకించండి. నువ్వు విజ్ఞాపనకర్తవు తండ్రి, విజ్ఞాపన చేసే ఆలకించేవాడు. ఉదించిన గొర్రెపిల్ల తండ్రి పరలోక రాజ్యములోనైనా ఎదురు చూస్తూ ఉన్న తండ్రి 24 పెద్దల మధ్యన నిలబడి అయినా తండ్రి అయిన దేవుడికి తండ్రి విజ్ఞాపన చేస్తున్నారైనా స్వరక్తమిచ్చిన సంపాదించిన సంఘాన్నైనా సిద్ధపడి చేయమని, తన రక్తంతో కనకనబడలేని వారు అనేక మంది లోకమును ఉండిపోయారని, వారందరికీ నేను ఆశ కలిగించమని, వారందరికీ ఉద్దేశము కలిగించమని, ఆయన వధించిన గొర్రెపిల్ల పరలోక రాజ్యములు విజ్ఞాపన చేస్తున్న తండ్రి, విజ్ఞాపన కర్త నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, ఈనాడు తండ్రి నాయన మరొక శనివారం తండ్రి విజ్ఞాపన చేస్తున్నాను ఆయన. కట్టబడిపోయిన వారు విడిపించండి తండ్రి. ధనానికి కట్టబడిపోయిన వారిని, పనులకు కట్టబడిపోవాలని, కులానికి కట్టబడిపోయిన వారిని, మతానికి కట్టబడిపోయిన వారిని, లోకములకు కట్టబడిపోయిన వారిని అందరినీ విడిపించారు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఒక మార్గం చూపించి ఉన్నారు. ఆ మార్గంలో అనేక గొర్రెల మందరం తోలుకుని వస్తున్నారని, ఆ యొక్క మందలోనికి తండ్రి, ఆ యొక్క సాలలోకి ప్రభు అనేక మందిని తీసుకొని వస్తున్నారని, ఆ తొట్టులోకి అనేక గొర్రెలు వస్తున్నాయని, మీరు తీసుకుని వస్తున్నారని ప్రభా అనేక దర్శనం మేము చూసి ఉన్నాం. నానా సమయములతో నానా విధములుగా మాట్లాడేవారు మీరు. దర్శనంలో మాట్లాడేవారు, కళలో మాట్లాడేవారు. ఆనాడు చేసిన వాగ్దానాన్ని బట్టి తండ్రి నల్ల రేగడ నేలను ఆయన మీరు ఏర్పాటు చేసి మాకు దయచేసి ఉన్నారు. మా సొమ్ము కాదు తండ్రి, మీ సొమ్ముతోనే నువ్వు ఇచ్చిన ఆజ్ఞతోనే నాయన ఈ మందిరంలో ఏర్పాటు చేయబడ్డారు. ఎన్నో విపత్తులు వచ్చిన ఆపినైనా మీరు సహాయం చేసి నిలబెట్టుకుని ఆయన 2020 సంవత్సరం నుంచి ఆగగా కొనసాగించుకుంటూ వచ్చిన వారందరినీ వృత్తి చేతిలో పంపకుండా, వచ్చిన వారందరినీ ఆయన ఆశీర్వాద భోజనముతో నింపివేసి, వచ్చిన వారందరికీ ఆశీర్వాదాలిచ్చి రోగులను స్వస్థపరిచి పంపివేశారు తండ్రి. నీకు స్తోత్రం. అయినా సాతాను చెలరేగుచున్నాడు తండ్రి. దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఆవరించి ఉన్న ఈ గ్రామానికి తండ్రి, ఈ మండలానికి, ఈ జిల్లాకి తండ్రి యేసు నామమును విడుదల చేయండి తండ్రి. ఒక్కొక్కరికి మనిషినైనా శనాన దెయ్యాలు పట్టి ఉన్నాయి. 6,000 దెయ్యములు తండ్రి వాళ్ళని విడుస్తూ ఉండగా, సంఖ్యలతో కట్టబడిన, సమాధిలో కట్టబడిన యవనస్తును విడిపించడానికి తండ్రి 6 నుంచి 2 వరకు ఆయన మీరు వచ్చి సమాధిలో ఉన్న ఒక మనిషిని విడిపించి ఉన్నారు. శనాదయాన్ని తండ్రి నశింపజేసి ఉన్నారు తండ్రి. బొమ్మను ఆజ్ఞాపించినట్లుగా ఎందరైతే తండ్రి మండలంలో తండ్రి శనాదయానికి నైనా దురాత్మలకి నైనా కట్టబడిపోయి ఉన్నారు. యేసు నామములో వారందరినీ దురాత్మలను విడిపించినట్టు భారతోనండి తండ్రి. అయినా నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా వారందరినీ విడిపించి మీ వాగ్దానం నెరవేర్చారు. వాగ్దానకర్త తండ్రి, మేము నిరీక్షణ కలిగి ఉన్నాం తండ్రి. విశ్వాసం అంటే నిరీక్షణ కలిగింది. విశ్వాసం అంటే చూడకుండా ఉండేది నమ్మటం తండ్రి. చూచి నమ్మేది కాదు నాయన, చూడకుండా నమ్మేదే విశ్వాసం. నిరీక్షణ కలిగించిన ఆ ప్రజలను మేము చూడకుండానే నమ్ముతూ విస్తార ప్రజలు ఇక్కడ నడిపిస్తూ విస్తార ప్రార్థనలు తండ్రి
విస్తారమైన ఆరాధన జరుగుతూ అనేక మందితో తండ్రి ఆరాధన చేసే భాగ్యం తండ్రి మాకు చూపిస్తూ ఉన్నారు. ఆ కాలం తండ్రి జరిగే వరకునైనా ప్రార్థన జరగాలని ప్రార్థించాలని మీరు ఆలోచన కలిగించి ఉన్నారు తండ్రి. అటు ప్రార్థన మీరు చేస్తూ ఉండగా మీ ఆత్మను మాకు దయచేయండి. ఇగో ప్రభా, నేను మొదటి ప్రార్థన చేస్తున్నా ప్రభా. మొదటి ప్రార్థన వృద్ధికి వచ్చి మా విజ్ఞాపన ఆలకిస్తున్నారు తండ్రి. ఏమి స్తోత్రం. హైదరాబాద్లో ఉన్న మమ్మల్నైనా ఆరోగ్యపరచండి, స్వస్థపరచండి, సహాయం చేయండి నాయనా. ఇచ్చిన నాయనా బిడ్డల నీ మీద ఆశపడి ఉన్నారు ప్రభా. ప్రార్థించమని అడిగి ఉన్నారు తండ్రి. ప్రార్థించటం మా పని జరిగించిన నీ పని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. వారి పక్షం మనం విజ్ఞాపన చేస్తాం తండ్రి. మమ్మల్ని పక్షం విజ్ఞాపన చేస్తాం ప్రభా. మీరే సహాయం చేయండి. వారి పక్షం విజ్ఞాపన చేస్తాం తండ్రి. వారి అపరాధం క్షమించండి అయినా. నీకు దూరం ఉంటున్నారో తండ్రి, వారి అపరాధం క్షమించి వారికి నైనా మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా, పలకడి గ్రామంలో నువ్వు ఏర్పాటు చేసిన స్వస్థత ప్రార్థన మందిరం తండ్రి, ఆ గ్రామ ప్రజలను లేవనెత్తుకుని అనేక మందికి తండ్రి మీరు కనబడి మాట్లాడి నైనా అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే భాగ్యము పలకడి గ్రామ ప్రజలతో పాటు మేము కూడా నేను ఆరాధించి విజ్ఞాపన చేసే భాగ్యము కలుగు చేయమని మరొకసారి విజ్ఞాపన చేస్తున్నాం. అనేక రోగులను స్వస్థపరచాలంటే అక్కడ అనేక రోగములు తీసివేసండి ప్రార్థన చేస్తే అట్టి కార్యం మా పట్ల చేయండి. చిన్న సంగమా, చిన్న మంద భయపడుతుంది మీరు సెలవిచ్చినారు. పలకడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఆ స్థలము, ఆ మందిరము, ఆ ధనము తండ్రి నీ కృపతోనే మాకు అందించినారు. అయినా నీకు ఒక్కడి వడలో పోవద్దు, నీ పక్కన అనేక ముందు తెలుసునా అని చిన్న మందాలు భయపడకూడని సెలవిచ్చినట్లుగా చిన్న సంఘమే కానీ ప్రభా అది పెద్ద సంగమగా మార్చుచున్న దేవానికి అనేక మంది రావాలని ఆశపడుతున్న ఆయన అనేక ఇబ్బందులతో తండ్రి, అనేక కట్టుబాట్లతో ఆగిపోతున్న వారందరూ తండ్రి అయా కట్టుబాట్ల నుంచి విడిపించి కట్టును తెచ్చుకుని మీ సన్నిధానం వచ్చే భాగ్యం కలిగిందని ఆ పలకడి గ్రామం మీద దృష్టి ఉంచమని, మీ రక్తము భోక్షించమని అడుగుతున్నాము. అనేక మంది మారిన వారు, మారు మనసు లేని వారు, అయా మారు మనసు రాలేని వారు అనేక మంది ఆ గ్రామంలో ఉన్నారు. నామకాహ క్రైస్తవులుగా కొంతమంది ఉన్నారు తండ్రి, నామకాహంగా నీ మందిరం వెళ్ళే వారు కొంతమంది ఉన్నారు. అయా దినమనస్కులుగా కొంతమంది ఉన్నారు, రెండు మనసులు కలిగిన వారు కొంతమంది ఉన్నారు. వారందరినీ మార్చుకొని వారందరినీ చేతులు సమర్పణ మీరే సహాయం చేయండి. మీరే సహాయం చేయండి. మీరు పిలవగా ఎవరు రాదు. నువ్వు మనసును మార్చే దేవుడు, ఆలోచన మార్చే దేవుడు. అర్హంతుకులు తండ్రి మనసును మార్చుతారు, గజ దొంగలు మనసును మార్చుతారు. అయినా ఫ్యాక్షన్తో చనిపోతున్న వారందరూ మనసును మార్చుతారు, బండలాంటి హృదయాలను మార్చుతారు. యాగాలు చేసి పిండాలు పెట్టుకునే వారిని మార్చుకున్నారు. అని ఈ పాటి వారు, ఈ ప్రజలు ఏ పాటి వారు విమర్శకులు కలిగిన వారు, అయినా కట్టబడిపోయిన వారు, వారందరినీ విడిపించారు. సత్యమైన మార్గమును నడిపించారు, వాక్యమైన మార్గమును నడిపించారు, మంచి మేతగా తోటగా నడిపించారు. బైబిల్ మిషన్ మీరు ఏర్పాటు చేశారు. మీరు బయలుపరిచిన తోటలోనికి
పబ్బుల యొక్క దగ్గరికి, మంచి మేత దగ్గరికి నీ గొర్రెలను నడిపించండి. అయినా గొర్రెలకు మంచి కాపరిగా ఉన్న యేసయ్య, మిమ్మల్ని బతుమానుకుంటున్నాం తండ్రి. అయినా సరైన వార్తలు లేక, సరైన వర్తమానం లేక తండ్రి గొర్రెలు నశించిపోతున్నాయి. దేవుడు అంటే తెలియదు, దైవ లక్షణములు తెలియని వారు అనేక మంది ఉన్నారు. దేవుని ఎజెండా తెలియని వారు అనేక మంది ఉన్నారు. దేవుని ఉద్దేశం తెలియని వారు అనేక మంది ఉన్నారు. వారందరికీ తండ్రి బయలుపరచటకు తండ్రి బైబిల్ మిషన్ మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన మర్మమైన మాటలు బోధించుటకు, దేవుని ఉద్దేశమును తెలియపరచుటకు, దేవుని ఎజెండాను తెలియపరచుటకు నైనా 1938 సంవత్సరములో జనవరి 37వ తారీఖునైనా మిట్ట మధ్యాహ్నము 12 గంటలకు తండ్రి వృద్ధుడైన దేవదాసయ్య గారు మోకరించి ప్రార్థిస్తుండగా ఆకాశములో బంగారు అక్షరములతో తండ్రి బైబిల్ మిషన్ చూపించి, బైబిల్ మిషన్ వ్యవస్థాపికైన దైవజనుని ఏర్పాటు చేసుకుని తండ్రి ఈనాడు బైబిల్ మిషన్ తోటలకు తండ్రి అనేక గోరులు బలపడి తండ్రి సేవకులుగాను, సన్నిధ స్త్రీలుగాను, ప్రవచనము చెప్పిన బిడ్డలుగాను అనేక మందిని మీరు ఏర్పాటు చేస్తున్నారు. బైబిల్ మిషన్ విస్తరింపజేసుకున్న దేవానికి స్తోత్రం. ఇదిగో ప్రభా, ఈ గ్రామానికి మీరు నడిపించారు. ఈ గ్రామానికి బైబిల్ మిషన్ నడిపించుకున్నారు. గాలి ఉన్నంత వరకునైనా బైబిల్ మిషన్ విస్తరింపజేస్తానని మీరు వాగ్దానం చేసినట్లుగా ఆనాడు ఒక్కడే గాని ఈనాడు అనేక వేల మంది శాఖలుగా, అనేక వేల మంది సన్నిధ స్త్రీలుగా, అనేక మంది పరిశీలించే బిడ్డలుగా తండ్రి ఈ బైబిల్ మిషన్ ఏర్పాటు చేసి మీరే బయలుపరుస్తున్నారయ్యా, బలపరుస్తున్నారు. అలాగే ప్రభా, మీ తలపుతో మీ ఆలోచన దగ్గర నడిపించుకుని ఎన్ని విపత్తులు వచ్చిన ఈ మందిరం ఏర్పాటు చేసుకుని, ఈ సాలను మీరు ఏర్పాటు చేసుకుని, శనివారం నాయన మీరు పెట్టమని సలహా మీరు దర్శనంలో మనబడి కనబడి మాట్లాడి నడిపించుకున్నారు. మనమంతా శిలువ సువార్తలునైనా 100 కూటములు జరిగించుకుని బైబిల్ మిషన్ రుచి చూపించిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రం. విస్తరింపచేయండి నాయన. అయినా బైబిల్ మిషన్ ఆనుకుని తండ్రి అనేక సంఘాలు మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఆయన సామర్లకోటలో ఉన్న బైబిల్ మిషన్ ప్రార్థన మందిరము తండ్రి ఈ సాల ద్వారానే మీరు బయలుపరుచుకుని మరొక సంఘము మాకు ఏర్పాటు చేసి ఆయన స్థలము లేకపోతే స్థలమును చూపించి, స్థలము చూపించడము కాదు ధనమును ఏర్పాటు చేసి, ధనముని కాదు పనివారిని ఏర్పాటు చేసుకుని, నివంటి కలిగిన వారిని కూడా ఎక్కడ ఏర్పాటు చేసుకుని, చిన్న పెట్టెలతో నీ మందిరము కట్టించుకుని బైబిల్ మిషన్ ప్రార్థన మందిరము ఈనాటి వరకునైనా నీ సేవ జరిగించుకుంటున్నదేవా. అనేక ప్రజలను నడిపించుకుని ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము సావలకోటలో ఘనముగా జరిగించుకుని కార్యం చేస్తున్న దేవానికి వందనములు. ఎందరైతేనైనా మందిరానికి కట్టబడి ఉంటున్నారో, ఎంతమందినైనా పిలుచుకోవాలని మీరు ఆశపడుతున్నారో వారందరిని పిలుచుకుని ఆయన మీకు సాయం ఇచ్చేయండి. ఆయన స్థలమును విశాలపరచండి. నైనా ప్రాకారాలను నేను విశాలపరచ సాయం చేసి నిశ్చితమైతే నైనా మీరు నిర్శించిన మాటను పెట్టి, మీరు చెప్పిన ఆలోచన పెట్టి తండ్రి ప్రతి శుక్రవారం
సామర్లకోట గ్రామంలో బైబిల్ మిషన్ ప్రార్థన మందిరమును ప్రభు స్వస్థత ప్రార్థన జరిగించాలని, నువ్వు ఏర్పాటు చేసిన 7 గంటల ధ్యానము జరిగించాలని ఆలోచన కలిగి ఉన్నాం తండ్రి. సహాయం చేయండి. అయినా సామర్లకోట గ్రామంలో ఉన్న బైబిల్ మిషన్ ప్రార్థన మందిరం విశాలపరచాలి. నైనా మానవులు పిలుచుకోండి, గొర్రెలను పిలుచుకోండి, విస్తార ప్రజలను ఇక్కడ చేరుకుని మీరేనైనా కార్యం జరిగించుకోండి. ప్రతి శుక్రవారం ఆశీర్వాద భోజనం మీరు ఏర్పాటు చేసుకుని అనేక మందికి నైనా స్వస్థత విడుదల కార్యం జరిగించుకుని మీరు మాత్రమే కనపరచుకోండి తండ్రి. నీకు స్తోత్రం. అలాగే ప్రభా ఎలమిలి గ్రామంలో ప్రభా మరణాత మహిమ మందిరము తండ్రి ఏర్పాటు చేయాలని మీరు ఏర్పాటు చేయించిన స్థలాన్ని బట్టి నీకు వందనాలు. నీవు ఇచ్చిన కొద్ది సొమ్మును బట్టి నీకు స్తోత్రములు చెడ్డు వేయించి ఉన్నాను. ఇక దానికినైనా గోడలు కావాలి, స్థలంలో తండ్రి గోడలు కావాలి. అయినా అది పవిత్ర స్థలముగా మార్చడానికి చుట్టూరు తండ్రి ప్రహారీ కావాలి. నీ మందిరంలో సింహాసనం నిలబెట్టుటకు తండ్రి అది నైనా ప్రతిష్ఠించబడాలి తండ్రి. ప్రతిష్ఠించిన స్థలము తండ్రి పరిశుద్ధముగా ఉండాలని అయినా చుట్టూరు దానికినైనా గోడలు కట్టించి ప్రతిష్ఠ చేయాలని ఆశించబడుతున్నాం ప్రభు. అయినా మీరే బయటపరుచుకోండి. ప్రతిష్ఠ దినమును సహాయం చేసి ఆయన నడిపించుకోండి. అనేక మంది సేవకులతో ఆ గ్రామము తండ్రి అనేక మంది సేవకులతో తండ్రి నడిచి వచ్చి అయ్యా అనేక మందినైనా యాచక వస్త్రములతో తండ్రి ఆ గ్రామమంతా నడిచి వచ్చి నీ మందిరము ప్రతిష్ఠ చేసే గొప్ప భాగ్యం కలిగించి యేసయ్యా దైవ వస్త్రంలో యాచక వస్త్రములు తండ్రి ప్రజలకు కనబడినట్లుగా దేవదూతలు పరలోకం నుంచి మా మధ్యకి మా గ్రామానికి వచ్చాయని ఆశ్చర్యముగా ఉండినట్లు తండ్రి నీకు మాత్రమే ఘనత వచ్చినట్లుగా ప్రభా అపదిష్ట కార్యము ఘనంగా జరిగించు. అనేక మంది సేవకులు యాచక వస్త్రములతో మీ మందిర ప్రవేశము చేయలేదు తండ్రి. మీ కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నికులు సొమ్మునికర ఆదాయం లేని వారు తండ్రి మీరు ధనం సహాయం చేస్తే నీ కార్యం చేస్తాను. క్రైస్తవ సంఘమా ఘనకారం చేతులు అన్నట్లుగా ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి. బయలుపరచండి తారీఖు మీరు ప్రతిష్ఠ దినమును బయలుపరచండి. ప్రతిష్ఠ దినము ముందు తండ్రి అది ఒక ప్రతిష్ఠ పరిశుద్ధ స్థలముగా మార్చుకోండి. ఆ చుట్టూనైనా ప్రహారిని కట్టించుకుని ఒక ప్రతిష్ఠ స్థలముగా మార్చుకుంటుంది. మీరే సహాయం చేయండి. మనకు కావలసిన మెటీరియల్ సహాయం చేయండి. తనకు కావలసిన ఇంటికి సహాయం చేసి మీరేనైనా దూతలతో కట్టించారు. పరివారం సహాయం చేయండి. ఏ ఆటంకాలు రానివ్వకుండా సహాయం చేయండి. అక్కడ మహిమ సింహాసనం ప్రతిష్ఠించినట్టు సింహాసనం ఏర్పాటు చేసుకోండి. నేను ఆనాడు తండ్రి మీరు చూపించిన దర్శనముల ప్రకారముగా ప్రతి మందిరముల తండ్రి మీరు చూపించిన సింహాసనం మేము ప్రతిష్ఠించుకుని సింహాసనం మీద ఉన్నారని
సింహాసనం మీద మీరు ఆశీనులై ఉన్నారని మీరు ప్రార్థిస్తున్నాం ప్రభు. నన్ను చూపించి మీరు ప్రార్థన చేయమని మీరు సెలవిచ్చినట్లుగానే మీరు సింహాసనం మీద ఉన్నారని చూపించి ఎవరైతే నైనా నేను చూసి ప్రార్థిస్తున్నారో వారికి గొప్ప కార్యం చేసే తండ్రి నీకు వందనములు. అట్టి సింహాసనం మీరు ఏర్పాటు చేయండి. ఎలమెల గ్రామాన్ని మీరు కల్పిస్తూ వచ్చి అనేక మందికి తండ్రి దేవుని రుచి చూచినట్లుగా సాగించండి. సన్నిధిని రుచి చూసినట్లుగా సాగించండి. బైబిల్ విషయం రుచి చూసినట్లుగా సాగించండి. పరలోక మర్మములు చెప్పే బైబిల్ విషయం రుచి చూచిగా మార్చుకుంటారు. పద్మనీయంగా మేతలు వేసినట్టు గొర్రెలుగా ఆ గ్రామాన్ని మార్చుకుంటారు. పని చేయటం తండ్రి నడుము బిగించుకున్న ప్రభా సహాయం చేయండి. నూతన సంవత్సరం ప్రభా క్యాలెండర్ మనకి మా చేతికి చేర్చాలి. 4 ఆదివారాలు 4 నైనా కార్యములు 4 ఆరాధనలు తండ్రి మీరు పూర్తి చేయించారు ప్రభా. 4 మందిరములో 4 ఆరాధనలు తండ్రి, 3 మందిరములో తండ్రి మీ సాలను ఏర్పాటు చేసుకుని అన్ని మీరు నైనా ముద్రించి ఉన్నారు తండ్రి. అయినా సమయానికైనా మీరు మాకు క్యాలెండర్లు ఇచ్చారు చూసుకోవాలి. వచ్చేవారు అంతా తండ్రి మీ సన్నిధానంలో గడిపే వారం తండ్రి. 25వ సంవత్సరంలోనే నూతన సంవత్సరం అడుగు పెడుతున్నప్పుడు ప్రభా నూతన క్రియలతో మేము అడుగుపెట్టు, నూతన వాగ్దానాలతో మేము అడుగుపెట్టి అయ్యా విడిచిపెట్టిన 2024 సంవత్సరం నువ్వు చేసిన మేలును మేము సాక్షులుగా నిలబెట్టుకుని మీరు భయపరుచుకుని ఎన్నో ఆరాధన కార్యక్రమాలు ఉన్నాయి తండ్రి. మీరే సాయం చేసినట్టు తండ్రి. సమస్త కార్యం చేసే సమర్పణ ఉద్యోగాల ఏర్పాట్లు ఉన్నారు పిల్లలు తండ్రి. అయినా మేలేనేది నేను శ్రేష్టమైనది తండ్రి వారికి దయచేయండి. అయినా మా ఆలోచన కంటే తండ్రి మీ ఆలోచన శాస్త్రమైనది. ఏది కావాలో ఏది మేలేనిదో మీరే దయచేయండి తండ్రి. అనేక మంది అనేక కార్యాలు చెప్పిన మీ మీదే మేము ఆధారపడుతున్నాం ప్రభావ. మీరు ఏది అందిస్తారో ఏదినైనా మాకు ఆలోచన కలిగిస్తారో ఏది మనసుకు ఆహాయ కలిగిస్తారో దానిలో మేము చేరేటట్లుగా మీ బిడ్డలు చేరినట్లుగా సాయం చేయండి. అయినా మేము అజ్ఞానం తండ్రి, జ్ఞానం లేనివారు, చదువు లేనివారు తండ్రి, అంతరంగా తెలిసిన దేవుడు తండ్రి, సమస్తం ఎరిగిన దేవుడు ప్రయా సహాయం చేయండి. మంచి ఉద్యోగాలను బయటకు కూర్చోబెట్టాలి. శాశ్వతమైన ఉద్యోగాలు, విలువైన ఉద్యోగాలను నిలబెట్టుకుని మీరు సాక్షులుగా వాడండి. మనుషులు నమ్ముడు కన్నా రాజును ఆశ్రయించడు కన్నా యెహోవాను ఆశ్రయించడం మీరు అన్నట్లుగా మీ మీద ఆశ్రయించి అడుగుతున్న మాటలను మీరు చేర్చుకుని సమాధానం దయచేయాలి. ఇక నువ్వు జరగబోయే ప్రార్థన మీరు నడిపించు, ఆత్మతో నడిపించు. ఈ ప్రార్థనని విజ్ఞాపనం చేసిన ప్రభా అనేకుల కొరకు ప్రభా మీరే సాధించండి. పట్టలు విడిపించండి. ఆత్మతో నింపండి, పరిశుద్ధ ఆత్మతో నింపండి. అంధకార శక్తులను దురాత్మ శక్తులను యేసు నామములో బంధించాం తండ్రి. ఎవరైతే ప్రార్థించమని ఆలోచన చేసి ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేయమని మమ్మల్ని చెప్పి ఉన్నారో వారందరినీ నీ చేతులు సమర్పణ. వారందరికీ తండ్రి మేలు చేయండి. వారందరికీ సమాధానం దయచేయండి. వారందరికీ శాంతిని సమాధానం కలిగజేసి ఇది భయపడతాడు. అయినా ఈ పనివాడని ప్రార్థిస్తున్నారు. అనేక మందిని ఆయన జ్ఞాపకం చేసి ఉన్నారు. అనేక మందికి నేనైనా మీకు చెప్పి ఉన్నాను ప్రభా. ఆ పని జరిగించుకున్నాను, విజ్ఞాపన చేశాను, ప్రార్థించాను ప్రభా.
నీ చిత్తము జరిగించాను. నీ చిత్తంలో ఏముందో ప్రభు అది మాత్రమే జరిగించాను. నా ఇష్టం కాదు, నీ చిత్తమే మా పట్ల జరిగించమని రాకపోకలు మీరు ఉంటున్నారు తండ్రి. నీకు వందనములు. అన్ని విషయంలో మాకు తోడి ఉంటున్నారయ్యా. నీకు వందనములు. ఏ విషయంలో అయినా మాకు లోటు లేకుండా ప్రభు, ధనం విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆలోచన విషయంలో తండ్రి అన్నీ మాకు సమృద్ధిగా ఇచ్చిన తండ్రి నీకు వందనములు. మేము ఏ పాటి వారు తండ్రి, సచ్చిన కుక్కలాంటి వారు, పురుగు వంటి వారు, తూలు వంటి వారు అయినను మమ్మల్ని ప్రదృష్టిలో ఉంచుకుని మేము అడిగిందల్లా మాకు దయచేస్తూ, మాకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగజేస్తూ నీ మీదే ఆ దృష్టి కలిగినట్లుగా పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో నేను ఆరాధించేవాడు దేవమని మార్చుకుని నిలబెట్టుకున్న దేవానికి నువ్వు జరగబోయే ప్రార్థనలన్నీ ఆత్మపూర్వకంగా పరిశుద్ధ ఆత్మ శక్తిని పొందుకుని విజ్ఞాపనకర్తగా మనం మార్చుకున్నాం. ఆనాడు తండ్రి భారతదేశానికి నువ్వు ఇచ్చిన సువార్త కొరకు తండ్రి అనేక సంవత్సరాలు నీ సేవను తీసుకుని వచ్చి సంవత్సరంలో ప్రార్థిస్తుండగా ఈనాడు ఈ యొక్క వృద్ధిని మేము చూస్తున్నాం తండ్రి. ఆనాడు ఈ వృద్ధిని వాళ్ళు చూడలేదు, కానీ ఈనాడు నీ ఫలాలు మేము అందుకున్నాం ఆయన. ఆనాడు విదేశాల నుంచి అనేక మంది సేవను తీసుకొచ్చి మీరు మోకరింపజేసి విజ్ఞాపన చేసి కన్నీటిని కాచిన కన్నీరు వ్యర్థముగా ఈనాడు వేలాది మంది, కోట్లాది మందిగా క్రైస్తత్వంగా మార్చుతుంది. ఆనాడు కాచిన కన్నీళ్ళు ఈనాడు ఫలాలు మేము అందుకున్నాం. ఎక్కడ చూసినా క్రైస్తవం, ఎక్కడ చూసిన ప్రభావ నీ మందిరం, ఎక్కడ చూసిన ప్రభావ నీ మీటింగ్లో సభలు తండ్రి ఈరోజు ఇలాగ జరుగుతుంది. ఆనాడు చేసిన ప్రార్థన, ఆనాడు చేసిన ఇతర దేశాన్ని వచ్చిన ప్రార్థన తండ్రి ఈరోజు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈనాడు మేము చేసే ప్రార్థనలు ఈనాటికో అది బలుపరుస్తుంది తండ్రి. వందనములు. ఈ ప్రార్థన వ్యర్థము కాదు, మా విజ్ఞాపన మీరు ఆలకిస్తున్నారు. అయినా కాలము పరిపూర్ణ కార్యం చేయండి. ఇంకా చేస్తున్న బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి ఉద్రేకంతో కాదు, ఆవేశంతో కాదు, ఆత్మపూర్వక ఆలోచన నిన్ను జాలిగా, నిన్ను బతుమానకు విజ్ఞాపనకర్తగా మమ్మల్ని పెట్టుకున్నాం. విశ్వాసం కాదని విజ్ఞాపనకర్తగా మమ్మల్ని ఎదుర్కొన్నాం. అనేక మీరు ప్రార్థించిన మా పనినైనా, మీరు అప్పగించిన పనిని నేను చేస్తున్నానంటే నీకు వందనం. అయినా కార్యం జరిగించు. నీ పని చేసిన వారిని ఎత్తుతో వదిలేసేవాడు కాదు తండ్రి. నీ పని చేసేవాడు అయినా ఫలమిచ్చేవాడు తండ్రి. ఈరోజు నేను అనేక వారాలు ఇచ్చాను. విజ్ఞాపనకర్తగా మనం మార్చుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఇదే నీ పనినైనా, ఇది గొప్ప పని తండ్రి. ఆనాడు తండ్రి విజ్ఞాపనకర్తలు లేరు కాబట్టి నశించిపోయారు. ఈనాడు మమ్మల్ని ఈ మండలానికి ఒక విజ్ఞాపనకర్తగా పెట్టుకున్నాను ఆయన. నాతో పాటు నీ దూతలు, పరిశుద్ధులు కూడా ఈ మండలం కొరకు, ఈ మండల ప్రజల కొరకు, ఈ మండలంలో ఉన్న కట్టబడిన వారు ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకిస్తున్నాం. మొదటి ప్రార్థన మీరు ఆలకించాలి. రెండవ ప్రార్థన పెడుతుంటే నీ ఆత్మతో నీకు ఇష్టమైన ప్రార్థన చేయొచ్చు. అత్యాసక్తి, జాలీన కన్నీడు ప్రార్థన, అటువంటి ప్రార్థన నేర్పించి జరగబోయే కార్యక్రమాన్ని మాత్రమే జరగవచ్చు. పలకెడలో రోగస్తులు బాధించు. మా కోసం మాకు ఎన్నో విజ్ఞాపన చేసాం. వారందరూ బాగు చేయండి. సాయం చేసి యేసు వారి నామం అడుగొచ్చి వేడుకుంటున్నాం తండ్రి. నీవే అని నమ్మినా యేసు
నీవే సాక్ష్యము, నీవే మార్గం, నీవే సాక్ష్యము, నీవే జీవము, నీవే సర్వము, నీవే అన్ని నామేగా. యేసు నాకు నీవే అన్ని నామేగా. ఆయన మీద ఆధారపడతాం. ఆయన సమర్థుడు ఏమైనా చేయడానికి. నిన్ను నన్ను మనందరినీ ఒక విజ్ఞాపనకర్తగా వాడుకుంటున్నారు. ఆయన విజ్ఞాపన చేస్తాను. రెండవ ప్రార్థన. మహాపరిపూర్ణుడు, మహాగణుడు, నిత్యము వేవేల దూతలతో స్తుతింపబడుచున్నటువంటి మహాగణుడు అయినటువంటి మా తండ్రి, స్తోత్రాలు ప్రభా. నిత్యము మమ్మలను నాయన నీవు తేలి చూస్తూ ఉన్నావు. మమ్మలను రక్షించుటకే ప్రభా మీరు మా మధ్యలో తండ్రి పరలోకమును విడిచి తండ్రి భూలోకములోనికి ప్రభా నరుడుగా వచ్చిన దేవుడవు తండ్రి మీరు. అయ్యా మీరు శక్తి సంపన్నులై ఉన్నారు. అయ్యా ఆరాధనలు అందుకున్నటకు యోగ్యుడు అయిన దేవుడవు తండ్రి మీరు. నాయనా పరిశుద్ధుడు అయిన నీ యొద్దకు పాపులమైన మేము తండ్రి సమీపస్తులుగా చేర్చుకున్నటువంటి మహనీయుడవు తండ్రి. నీ రక్షణ వంటి ప్రభా, నీ రక్షణ వస్త్రములు మాకు దయచేసినటువంటి నీ కృపను బట్టి తండ్రి, ఎక్కడో ఉండిపోయిన మమ్మలను ప్రభా నీ స్వరక్తమిచ్చి నైనా మమ్మలను సంపాదించిన దేవుడవు తండ్రి. నీవు పరిశుద్ధుడము కనుక మమ్మలను పరిశుద్ధులుగా మార్చుకోవాలని మలచుకోవాలని నీ విలువైన రక్తములు తండ్రి అయ్యా చివరి రక్తపు బొట్టు వరకు నా కొరకు మా కొరకు తండ్రి నీ శరీరములోనైనా నీ రక్తమును మాకు దానముగా ఇచ్చి వేసిన దేవుడవు తండ్రి. నా కొరకు తండ్రి 39 కొరడా దెబ్బలు నాయన అయా 5,000 గాయములను ప్రభువా నీ శరీరములో దాచుకునే దేవుడవు ప్రభు. నేను పాపిని ప్రభువా, నాకు నీవిచ్చినటువంటి సంవత్సరములను బట్టి అయా ఈ దయా కిరీటములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2024 సంవత్సరముల క్రితము తండ్రి నా కొరకు మా కొరకు మీరు మరణించిన దేవుడు. 2024వ సంవత్సరములో చివరి నెలలో చివరి అయా దినములలో మేము ఉన్నాము ప్రభు. అయా నూతన సంవత్సరములు నాయన నూతన స్వభావములను ఎదుర్కోవడానికి తండ్రి అయా మాలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావములను తండ్రి అయా విడిచిపెట్టడానికి ప్రభువా పాత వస్త్రములను అయినా విడిచిపెట్టడానికి తండ్రి నూతన వస్త్రములు ధరింపచేయుటకు తండ్రి మా దుఃఖ దినములను తీసివేసి ఉల్లాస వస్త్రములను ధరింపచేయడానికి ప్రభువా చీకటిలో బ్రతుకుచున్న మాకు వెలుగును చూపించడానికి తండ్రి నీవు వెలుగుగా ఈ లోకములోనికి వచ్చిన రక్షకుడవైన తండ్రి నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము నీదయ్యా, నీవు ఏర్పాటు చేసుకునే ఈ స్థలములోనైనా
మీ వద్దకు మేము వచ్చి ఉన్నాము తండ్రి. మమ్మలను నీవు తేరి చూస్తూ ఉన్నావయ్యా. విజ్ఞాపనలు ఆలకించువాడవు, ప్రార్థనలకు చెవియొగ్గువాడవని తండ్రి. మాట వినివాడవు తండ్రి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవని ప్రభువా. నీ మాటను పట్టుకుని నీ పాదాల యొద్దకు వచ్చామయ్యా. మీరు మాకు సహాయము చేయు దేవుడవు, నీవే సహాయము చేయువాడవని ప్రభువా. నీ వద్దకు వచ్చి ఉన్నాము తండ్రి. నీవు ఏర్పాటు చేశావు నీ చిత్తము జరిగించుకొనుటకు తండ్రి స్థలమును తండ్రి. రంగంపేట మండలమును ప్రేమించి ప్రభువా, గండేపల్లి మండలమును ప్రేమించి తండ్రి చుట్టూ నా సిలువను ఎత్తుకుని నా సువార్తను ప్రకటించమని నీ మాటను తండ్రి. బైబిల్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన మీతో చెప్పినది చేయుడను మాటను ప్రభువా. నీ సిలువ భారమైనది, బరువైనది తండ్రి. నీ సువార్త తేలికైనది తండ్రి. అతి సువార్తనే కాడిని మోయమని చెప్పిన నీ మాటను బట్టి తండ్రి, నీవు నడిపించు దేవుడవు. నా మాట వినివాడు గైకొనివాడు ధన్యుడని చెప్పావు గనుక తండ్రి, నీ ఆజ్ఞకు విధేయులైన వారికి నీవు వెలుగుగా ఉండు దేవుడవు గనుక ప్రభువా. నీ మాట వినిన వారిని నీవు తేరి చూసి నాయనా నీవు దీవించువాడవని నమ్మి తండ్రి, నీ మాటను నాయన నీ ఆజ్ఞకు లోబడి ప్రభువా నీ పనులను చేసినటువంటి తండ్రి విడిచిపెట్టేవాడవు కాదు ప్రభువా. వారి చుట్టూ నాయన నీ దయాని కిరీటమునుంచు దేవుడవు తండ్రి. నీ సేవకుడు నాయన నీవు చెప్పిన మాటను ప్రభువా అయా నీ పని నీ సువార్త భారమును మోసినప్పుడు తండ్రి నీవు జయమిచ్చిన దేవుడవు. నీ కార్యములు ఎన్నో తండ్రి రుచి చూచిన వారము తండ్రి. ఇదిగో నీవు ఈ స్థలములో ఏ చిత్తముగై తండ్రి ఈ శాలను నీవు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. అయ్యా ఎన్నో కార్యములు చేసిన దేవుడవు, ఎందరికో మేలులను చేసిన దేవుడవు ప్రభువా. నాయన మా మాటను అయా మా అవిధేయతలను నీవు తేరి చూస్తూ ఉన్న దేవుడవు. మా అపరాధములను తండ్రి ఎంచచా ప్రభువా. అయా నీ యొద్దకు వచ్చిన వారిని నీ వెన్నడను త్రోసివేయగా ప్రభువా. జరిగిన ఉపకారములను మరచిపోయిన ఆయన నీ యొద్దకు తండ్రి మేము రాలేక కృతజ్ఞత హీనులుగా ఉన్నను ప్రభువా. నీవు ఆశీర్వాదములు ఇచ్చుటకు నీవు ఆశీర్వాదములకు కృతమై ఉన్నామనే తండ్రి. అడుగు ప్రతి వారికి దయచేయి దేవుడవని ప్రభువా. నీవు ప్రేమామయుడవని, నీవే ఒక్కరిని విడిచిపెట్టని దేవుడవని తండ్రి. న్యాయవంతుడవని ప్రభువా. నీ యొద్దకు వెదుకుకొని వచ్చేవారు అనేకులు తండ్రి. నీవంటే తెలియని వారు అనేకులు ఉన్నారు గనుక ప్రభువా. ఇదిగో నీ చిత్తముకై ఏర్పాటు చేసిన ఈ స్థలము వైద్యశాలలు అయా పాఠశాల నీ మందిరం అనగా తండ్రి. నీ కుమారుడు తండ్రి దేవదాసయ్య గారికి నీవు అనుగ్రహించిన వాక్కును బట్టి తండ్రి శాలలు ఏర్పాటు చేయండి. నేను స్వస్థపరచుటకు నేను ఉన్నాను, పరమ వైద్యుడను, ఈ లోక వైద్యుడను కాదు. మందు లేకుండగానే జబ్బు మాన్పివేయు దేవుడునని చెప్పిన మాటను బట్టి ప్రభువా ఈ స్థలంలోనికి వచ్చి తండ్రి నీవు ఏర్పాటు చేసిన ఆశీర్వాద భోజనమని ఔషధము భుజించి తండ్రి అందరూ రోగముల నుండి విడిపింపబడినట్లుగా తండ్రి మేము చూచి ఉన్నాము ప్రభువా. అలాగనే ప్రభువా రాలేని జనులు, కట్టబడిపోయిన వారు, పట్టబడిన వారు తండ్రి అనేకులు ఉన్నప్పుడు ప్రభువా వారిని తేరి చూస్తూ ఉన్నాము. వారి కట్లను విడిపించు దేవుడము, వారి విషాదములను విడిపించే దేవుడము. ఏ పథకాలలో వారు బంధింపబడి ఉన్నారో తండ్రి
ఏ సాతానుగాడు తండ్రి వలలో చిక్కుకునేలాగా చేసి ఉన్నాడో ప్రభు, నీ వెలిగిన దేవుడవు తండ్రి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని చెప్పినటువంటి నీ మాటను బట్టి తండ్రి, ఎదిరించలేని నాయన బలహీనులు ఎందరో ఉండగా తండ్రి, మా ప్రార్థన ద్వారా తండ్రి వాడిని మేము ఎదిరిస్తూ ఉన్నామయ్యా. బంధకాలతోనూ కట్లతోనూ కట్టబడిపోయిన వారిని విడిపించు ప్రభువా. నీ మందిరంలోనికి వచ్చి తండ్రి, ఈ వైద్యశాలలోనికి వచ్చి అనేకులు తండ్రి మంచాల మీద పడి ఉన్న రోగులు, అయ్యా ఇక్కడ నీవు ఉన్నావని, నీవు స్వస్థపరిచేవని తెలిసి కూడా రాలేక తెలియక మూలమూలనున్న జనులను తండ్రి మీరు మీ దేవదూతలను కబురు పంపించుకుని పిలుచుకోండి అయ్యా. నీవు స్వరక్తమిచ్చి రక్షించుకున్న వారే, నీ యందు కృతజ్ఞత కలిగిన వారే, ఎన్నో మేలులు పొందిన వారే తండ్రి నీ నామానికి అవమానకరముగా ఉన్నారేమో తండ్రి, అయినను నీవు క్షమించే దేవుడు అయ్యా. నీ ఆ దైవ కార్యాలకి అడ్డుపడే వారిగా ఉన్నారేమో తండ్రి, అయినను నీవు క్షమించే దేవుడు. మేము వారిని క్షమించమని అడుగుతూ ఉన్నాం. ఆనాడు నీవు సిలువలో ప్రభువా తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరని మీరు మాట్లాడారు కదా తండ్రి. నానాటికి ప్రభువా నాయన దుష్టుడి వైపు చూస్తూ నాయన మనోనేత్రములను మోతపరుచుకొని తండ్రి అగ్ని గంధకాల యొద్దకు చేరవలసిన వారిగా ఉన్నప్పటికీ నీ తండ్రి వారి అపరాధములను దయతో క్షమించుటకు తండ్రి ఇదిగో నాయనా నీవు చేయించుకొనొచ్చు నీ ప్రార్థనలు విజ్ఞాపనలు అయా అనేకులు చేస్తూ అంగలార్చుచు ఉన్న ప్రసవ వేదన కలిగిన ప్రార్థనలు తండ్రి. ఏ మనుష్యుడు నశింపకూడదని, ఏ మనుష్యుడు అగ్నిగంధకాలలో కాలిపోకూడదని ప్రభువా నీవు నాయన నీ చిత్తములు తండ్రి జరిగించుకొనకై ప్రభువా ఈ ప్రార్థనాశాలలో తండ్రి మేము అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అయ్యా. మేము నిజముగానైనా నీ దైవ కార్యాలకి అడ్డుపడిన వారి కొరకు తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి అయ్యా. మనుష్యులను మోసపరుస్తున్నాం అనుకొనుచు ఉన్నారు తండ్రి. నిజమైన దేవుని అయ్యా బాధ పెట్టుచున్నామని, కన్నీరు పెట్టిస్తున్నామని ఎరుగక తండ్రి, వేదనకు గురి చేస్తున్నామని తెలియక తండ్రి, మా అపరాధముల వల్ల తండ్రి, మా హేయక్రియల వలన తండ్రి నీవెన్నో మారులు నాయన తండ్రి వేదన చెందిన వాడవు గనుక ప్రభా అట్టి వారిని క్షమించుమని అడుగుచున్నాము. మాలో ఉన్న దుర్నీతిని తీసివేయమని అడుగుచు ఉన్నాము తండ్రి. నాయన ఈ స్థలము నీవు ఏర్పాటు చేసుకున్నది ప్రభా ఎన్నో నాయన పోరాటాల మధ్య తండ్రి నీవు నిలువబెట్టుకున్నటువంటి తండ్రి పరలోకపు గవిని తండ్రి ఇది ప్రభువా. ఎరిగి ఉన్న వారమైన మేము ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. నీ రాకడ పర్యాంతము వరకు తండ్రి ఆగక కొనసాగబడే ఈ ప్రార్థనల ద్వారా అనేకులు రక్షింపబడడానికి ప్రభువా నూతన ఆత్మలను నాయనా ఈ స్థలములోనికి మీరు తోడుకొని వస్తున్నందులకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. కునుకవు నిద్రపోని దేవుని సంరక్షకుడు అయినటువంటి నీ బిడ్డలమైన మమ్మలను తండ్రి నీవు తేరి చూస్తున్నామని మేము నమ్మిన వారమై ఉన్నాము తండ్రి. మేము కూర్చుంటుట నీకు తెలుసు, నిలువబడుట నీకు తెలుసు తండ్రి. మా దోషములు నీకు మరుగైనవి కాదు తండ్రి, మా అపరాధములు నీకు మరుగైనవి కాదు తండ్రి. అయినను తండ్రి మమ్మలను నిత్యము కాయచు ఉన్నాము తండ్రి. నీ స్వరక్తంతో మమ్మలను సంపాదించుకున్నాము కనుక ప్రభువా 2024 సంవత్సరములు మాకు తండ్రి నీవు దానముగా ఇచ్చిన కాలమును బట్టి, మా పితరులను బట్టి, మా తండ్రులను బట్టి అయా అందరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మా బ్రతుకు దినములన్నీ నీకు ఇష్టమైనవిగా ఉండటకు సహాయం చేయి ప్రభువా. అనేకుల కొరకు విజ్ఞాపనలు చేయాలని ఆశ ఉన్నది కానీ తండ్రి
అయ్యా దుష్టుడు పడగొట్టి వేయించు ఉన్నాడయ్యా. దుష్ట సంతానము వర్ధిల్లదని తండ్రి నాయన తెలిసి కూడా ప్రభువా తండ్రి అందరూ మరుగున పడిపోవచ్చున్నారు ప్రభువా, బలహీనులైపోవచ్చున్నారు తండ్రి. నీ శక్తి సామర్థ్యాలు తెలిసిన వారు సైతము ప్రభువా నీకు దూరముగా ఉండిపోవచ్చు ఉన్నారయ్యా. అట్టి వారి కొరకు మేము మంగళారుస్తూ ఉన్నాము తండ్రి. ఏ రంగంపేట మండలాలు తండ్రి నీ రక్షణ లేని వారు, నీ వెలుగు చూడని వారిని తండ్రి అయ్యా ఈ 2024వ సంవత్సరంలో నాయన మీరు వెదకి రక్షించుకోమని 2022 సంవత్సరముల క్రితం నుండి చేస్తున్న ప్రార్థనలు వ్యర్థము కానివ్వవద్దని తండ్రి మొదలు పెట్టుకొనొచ్చు ఉన్నామయ్యా. నూతన ఆత్మలను నాయన మీరు ఈ స్థలంలోనికి నడిపించుకోండి తండ్రి. నీ శక్తిని నాయన అయా ఏలియా ప్రవక్త ద్వారా కర్మేలు పర్వతము పై చేసినటువంటి ఘన కార్యములను తండ్రి నీ దైవ కార్యములను ప్రభువా అయా అనేకుల మధ్యలో ప్రభువా నీ శక్తిని చూపించుకోండి అయ్యా. అయ్యా అయ్యా అడుగు ప్రతి వారికి ఇచ్చే దేవుడవు తండ్రి. అయా శక్తిమంతుడవైన నిన్ను, పరిశుద్ధుడవైన నిన్ను హేళన చేసిన నాయన అనేక జనులను బట్టి నాయన నీవు క్షమించినటువంటి క్షమాపణ కర్తవు తండ్రి నీవు. అలాగే ఈ లోకంలో ఉన్న వారికి తండ్రి ఈ ప్రాంతము చుట్టూ మా ఈ ప్రాంగణము చుట్టూ ప్రభువా ఉన్న జనులను తండ్రి నీవు రక్షించుకో ప్రభువా. వెతకి రక్షించుకున్నటకు తండ్రి నీవు పడరాని పాటలు పడిన దేవుడవు తండ్రి. నాయన నీవు నిజముగా ప్రభువా దేవుడవని నీ శక్తి నాయన ఈ భూప్రపంచం అంతటి మీద ఉన్నదని గ్రహించిన వారమైన మేము తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆత్మసిద్ధమే శరీరము బలహీనమగినట్లుగా తండ్రి ఎందరో బిడ్డలు తండ్రి మనస్సులో ఆరాధిస్తూ ఉన్నారు కానీ తండ్రి పూర్ణాంగీకారముతో తండ్రి నేను ఆరాధించలేని దుస్థితుల్లో ఉన్నామయ్యా. అనేకులు తండ్రి నీవు దేవుడవని నమ్మిన వారై ఉన్నారు, ఎరిగిన వారై ఉన్నారు అన్యులు సైతము తండ్రి. కానీ నీ మందిరంలోనికి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ స్థలములోనికి రావడానికి తండ్రి వారికి ఆటంకములయ్యా, బంధకాలయ్యా, అడ్డుగోడలు తండ్రి నీవు విడిపించవా తండ్రి. అలాంటి వారిని నీ విడిపించవా ప్రభువా. నాకెంతో ఇష్టమయ్యా నిన్ను ఆరాధించడము. అయ్యా నీ యొద్దకు నేను రాలేకపోతున్నానని ఎందరో బిడ్డలు తండ్రి సాక్షులై ఉన్నారయ్యా. ఎందరో బిడ్డలు కన్నీరు విడిస్తున్నారయ్యా. అయ్యా వారి బంధకాలను విడిపించమా తండ్రి. అయ్యా వారి బంధకాలను మీరు తెంచివేయరా ప్రభువా. మనుష్యులమైన మేము తెంచలేము ప్రభువా. అడ్డుగోడలను వారు విడిపించుకోలేదు ప్రభువా. నిశక్తితోనైనా వారిని విడిపించి తండ్రి నూతన సంవత్సరములో నూతన ఆత్మలతోనైనా ఈ స్థలమును నింపివేయవా ప్రభువా. నీ వైపు చేతులెత్తుతున్నాము తండ్రి. రక్షింపబడిన వారు, స్వస్థతలు పొందిన వారు, కృతజ్ఞత కలిగిన వారై నీ యొద్దకు వచ్చి నిన్ను స్తుతించడానికి తండ్రి అడ్డులు ఆటంకములు పరుస్తున్నటువంటి దుష్టులను నాయనా నీవు విడిపించవా తండ్రి. నీవు విడిపించే దేవుడవని నాయన దుష్టుడు నాయనా వర్ధిల్లుట చూచి నీవు బాధనందవద్దని చెప్పిన మహాత్ముడవ తండ్రి. నీవు దుష్టులు వర్ధిల్లుతారు, దుష్ట నాశనములకే అని చెప్పిన దేవుడవయ్యా నాయన. వారికి తెలియకే తండ్రి దుష్టులను అనుసరిస్తూ ఉన్నారు తండ్రి. వారిని విడిపించవా ప్రభువా. నీవు విడిపించుటకు సమర్థుడవు కదా తండ్రి. నీ విడిపించు ప్రభువా. అయా బలహీనులై తండ్రి చెప్పుకోలేని రోగములతో తండ్రి అయా వ్యసనపడుతూ నాయనా ఎందరో బిడ్డలు నాయనా రుగ్మతలతో తండ్రి వ్యాధులతో ప్రభువా మంచాలను పడి ఉన్నారు. మూలలను పడి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను ప్రభువా
ఇదిగో నేను స్వస్థపరచుటకు బెతెస్దా కోనేటువంటి ఒక స్థలమును నేను సిద్ధపరిచానని నాయన నీ దేవదూతను పంపించుకో తండ్రి. విజ్ఞాపన చేస్తూ ఉన్నామయ్యా. ప్రార్థించుట తప్ప మేమేమీ చేయలేని వారము తండ్రి. వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన వాడవని నీ వైపు చేతులెత్తుతున్నామయ్యా. యాకోబు మందిరములోనికి ప్రవాహము వలె నేను జనులను నడిపిస్తానని నాయన నీవు వాగ్దానము చేస్తావు తండ్రి. వాగ్దానము చేసిన వాడవు, మాట తప్పని వాడవు తండ్రి. నేను స్తుతిస్తూ ఉన్నానయ్యా. నీ దేవదూతలను పంపించుకో తండ్రి. అనేకులు ప్రభువా ఈ స్థలంలోనికి వచ్చి ప్రభువా తండ్రి మేలులను నొందుకోవడానికి అయా నీ మాటలు, నీ క్రియలు, నీ కార్యములు కన్నులారా చూచి చెవులారా విని వారి హృదయములలో క్రొవ్విన వారై మేలు నొందని వారై ఉన్నారని నాయన నీ క్రోధమైన మాటలు తండ్రి, నీ లేఖనములలో వ్రాయించిన మాట తండ్రి, అలాగే ఈనాడు తండ్రి ఎన్నో కార్యములు చూచి ప్రభువా ఈ స్థలముపై తండ్రి దుష్ప్రచారము చేస్తున్న వారిని తండ్రి దయతో క్షమించు ప్రభువా. వారిని ఆటంకపరచడానికి, అభ్యంతరపరచడానికి, వారిని శిక్షించడానికి నాయన నీ ఒక్క మాట చాలు కానీ తండ్రి. నీవు శిక్షించే దేవుడవు కాదు ప్రభువా. వారి అపరాధములను ఎంచి చూపించి వారి క్షమించుమన్న మాట వరకు తండ్రి, వారి అపరాధములు వారు తెలుసుకుని వరకు వారిని తేరి చూచే దేవుడవు తండ్రి. వారి అపరాధములతో వారు తండ్రి నశించిపోకుండా ప్రభువా ఈ స్థలముపై నమ్మకమైనటువంటి నీ సేవ చేస్తున్నటువంటి నీ సేవకునిపై ప్రభువా దుష్ప్రచారము చేస్తున్నటువంటి నాయన తన ఆపేక్షకులలో తండ్రి అయా అపవాది తంత్రములు కలిగినటువంటి వారిని ప్రభువా, కపటోపాయములు కలిగిన వారిని ప్రభువా ఈ సమయం వద్ద నీ పాదాలు యొద్ద పెట్టుచున్నాము తండ్రి. నాయనా నీ పాదాలు యొద్ద పెట్టుచున్నాము తండ్రి. నీవెంత కాలము ఊరకనే నిలిచి ఉండువని నేను నాయన ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నేను అడుగుటకు సమర్థురాలిని కాకపోయినా ప్రభువా నీవెన్నుకున్న దేవుడవు కదా తండ్రి. నాయనా మాకు నీవిచ్చిన ఈ శక్తిని బట్టి ప్రభువా, నీవిచ్చిన ఈ అధికారమును బట్టి ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నేను అడుగుచూ ఉన్నాను దేవా. అయ్యా ఆటంకములను తొలగించు, దయతో వారిని క్షమించు ప్రభువా. వారి అపరాధములు వారు విడిచిపెట్టుటకు ఈ నాయనా పాత వత్సరములో ప్రభువా వారి అపరాధములన్నీ విడిచిపెట్టి నూతన స్వభావములు వారికి కలిగింపచేయి ప్రభువా. అయ్యా సూది యొక్క బెంచములో ప్రభువా ఒంటె అయినను దూరవలసి ఉన్నది కానీ తన అపేక్షకులు అయ్యా పరలోక రాజ్యములోనికి వారసులు కాదని చెప్పావు తండ్రి. వారి వారి సొంత జ్ఞానము, వారి వారి అయా జ్ఞానమును బట్టి, ధనాపేక్షను బట్టి ప్రభువా నాయన నీ నామానికి అవమానకరములుగా, నీ నామాన్ని నాయన దోషణ పరులుగా చేస్తున్న వారిని తండ్రి దయతో క్షమించు ప్రభువా. అయ్యా ఈ స్థలములో ప్రభువా ఎన్నో కార్యములు చేయడానికి ప్రభువా నీవు మాట ఇచ్చావు తండ్రి. అయ్యా నాయన రోగులను మరణము నుండి లేపుతానని నీవు వాగ్దానము చేసిన దేవుడవు ప్రభువా తండ్రి. నీ కార్యములు జరిగించు తండ్రి. నీ కార్యములు జరగడానికి అయా జనులను నీవు పిలుచుకో ప్రభువా. 2014వ సంవత్సరములో ప్రభువా అయా నాయన డిసెంబర్ మాసములో 10వ తారీఖున ప్రభువా తండ్రి 12 సభలు జరిగినప్పుడు 12వ సభలో తండ్రి నీ కార్యమును నీవు చేసినటువంటి ఘనమైనటువంటి నీ సాక్ష్యమును మరువని వారమై ఉన్నాము తండ్రి. జనులను నీవు ఎలాగో నడిపించుకున్నావో ఆ స్థలంలోనికి, అసలు ఈ జనులు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు అన్నట్లుగా ప్రభువా
అనేకులను ఆశ్చర్యపరిచినటువంటి నీ దేవదూతల యొక్క పిలుపును ప్రభువా ఈనాడు నాయనా ఈ గ్రామంలో నాయనా అటు కార్యములు చేయిస్తున్న తండ్రి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నీవు పరమ వైద్యుడవయ్యా. ఏ రోగిని యుద్ధకు వచ్చిందో తండ్రి, ఏ పాపాన్ని మూటగట్టుకొని నీ పాదాల యుద్ధకు నాయన పాపి అయిన వచ్చిన స్త్రీని తండ్రి నీవు కడిగి వేసిన దేవుడు తండ్రి. 38 సంవత్సరములు రోగము కలిగినటువంటి రోగిని తండ్రి కోనేటిలో ముంచిన దేవుడవు ప్రభువా, నా పాప రోగాన్ని తండ్రి, మా శాప రోగాలని ప్రభువా నీవు మోసుకుపోవుటకు తండ్రి 2024 సంవత్సరముల క్రితం మీలాగు తండ్రి శిలువనాథుడవై వచ్చి ఉన్నావు ప్రభువా. ఈనాడు ఈ స్థలములో ప్రభువా నీ శిలువను నాయన నీ రక్తమును ప్రభువా ఈ స్థలములో ప్రభువా ప్రవహింప చేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఏ నీ చిత్తము కొరకు ప్రభువా, ఏ నీ కార్య ఆరంభము కొరకు ఈ స్థలమును నీవు ఏర్పాటు చేసుకున్నావో ప్రభువా తండ్రి, ఆ నీ చిత్తాన్ని జరిగించుకోదేవా. ఎందరో నాయనా నశించిపోతున్నారు ప్రభువా, నాయనా వెతకి రక్షించు తండ్రి. బలమైన సువార్తలు నాయనా 2025 సంవత్సరంలో జరిగించుకో ప్రభువా. అయ్యా ఈ స్థలంలోనికి వచ్చిన వారినందరిపై నీ దృష్టి ఉంచు తండ్రి. రోగి అయినప్పుడు తండ్రి నీ బాహుబలముతో తండ్రి, నీ దక్షిణాస్తముతో తండ్రి అయ్యా కుష్టి రోగిని ముట్టినట్లుగా మాలో ఉన్నటువంటి నాయన రోగములపై నీ హస్తం ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా ఈ ప్రార్థనాశాలలో ఎందరికో విడుదలనిచ్చావు తండ్రి, స్వస్థతనిచ్చావు ప్రభువా, విమోచింపజేసావు తండ్రి, గర్భఫలములనిచ్చావు. ఏ బిడ్డ కావాలని అడిగితే ఆ బిడ్డనిచ్చావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మేము అడుగుచున్నాము. హైదరాబాద్లో ఉన్నటువంటి బిడ్డకు తండ్రి మమ్మకు స్వస్థతనిచ్చావు, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు. ఇంకను సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైనటువంటి నీ సంపూర్ణ పూర్ణ శక్తి కలిగిన నాయనా నీ సాక్షిగా తండ్రి ఆ బిడ్డను వాడుకో తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా ఇంకా ఎందరి బిడ్డలు ఎన్ని అంశములు తండ్రి ప్రార్థనా సహాయము కోరారు ప్రభువా, వారి ప్రార్థనను ఆలకించు ప్రభువా. కుటుంబాలలో తండ్రి కలహాలు ప్రభువా, నెమ్మది లేని వారు ప్రభువా, అయా నాయన రక్షింపబడినను తండ్రి వారి నాయన నీవిచ్చిన రక్షణను వెనుక వేచున్న బిడ్డలను తండ్రి నీ పాదాల చెంత పెట్టుచున్నామయ్యా. వారి కుటుంబాల్లో నెమ్మదిని, వారి బ్రతుకులలో శాంతిని కలిగజేయండి ప్రభువా. అయ్యా ఎందరో బిడ్డలు గర్భఫలము లేక నాయన ఎన్నో ఆసుపత్రులు తిరిగి ప్రభువా, అయ్యా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని ఎరిగి ఉండి కూడా నీ యొద్దకు రాలేని వారు ఎందరో ఉన్నారు. వచ్చిన వారికి సైతము తండ్రి నిన్నెలా అడగాలో, నీ యొద్ద నుండి ఎలా అడిగి పొందుకోవాలో తెలియని వారు ఉన్నారు తండ్రి. వారిలో ఉన్న అపరాధములు తీసివేసి ప్రభువా, వారి గర్భములో ఉన్న కళలకములు కడిగి వేసి తండ్రి ప్రార్థించమని కోరినటువంటి బిడ్డలకు గర్భఫలములు దయచేయి ప్రభువా. హైదరాబాద్లో ఉన్నటువంటి శైలజని జ్ఞాపకము చేసుకో.
అలాగే ఇంకా ఎందరో బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరినీ నీ పాదాల యొద్ద పెట్టుచున్నాము. గర్భఫలములని తండ్రి, గర్భఫలమిచ్చు దేవుడవు నీవే ప్రభువా. నీవివ్వనిదేనైనా ఈ లోకంలో ఏ తల్లియు పొందుకోలేరు ప్రభువా. సత్యమును గ్రహింపలేక ప్రభువా, నీ వైపు చేతులెత్తలేని వారిని బట్టి తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన నీవు ఆశీర్వదించి గర్భఫలములు ఇచ్చిన బిడ్డలకు తండ్రి, అయ్యా నీవిచ్చిన బహుమానములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా తల్లి గర్భములో రూపిచ్చువాడవు నీవు, పిండములు తండ్రి దినదినము వృద్ధి చేయించువాడవు నీవు. అయ్యా వారి ఎముకలను, అయ్యా వారి రూపమును, అయ్యా వారి సమస్తమును ప్రభువా సంరక్షకుడవై నాయన రక్షించేవాడవు నీవు తండ్రి. తల్లి గర్భములు అలాంటి బిడ్డలకు తండ్రి, ఎందరు బిడ్డలకు గర్భఫలములు ఇచ్చి తండ్రి నీ కృపను ఉంచావో తండ్రి, వారందరిపై నీ దృష్టి నుంచండి. వారికి కావలసిన ఆరోగ్యమును తల్లియు బిడ్డయు వేరొక వరకు ప్రభువా నీ కృపను వారిపై ఉంచండి. క్షేమతనివ్వండి ప్రభువా. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది తండ్రి. జ్ఞానం ఇచ్చువాడవు నీవు, అన్నియు ఇచ్చువాడవు నీవని ఎరుగులు వారు ఎందరో తండ్రి నీ వైపు చేతులెత్తుతున్నారు. ఎరగని వారి కొరకు తండ్రి మేము ప్రార్థిస్తున్నామయ్యా. వారిని బట్టి తండ్రి వారి అపరాధములు క్షమించి వారికి నీ తోడు ఉంచమని, నీవందరినీ ఒకే రీతిగా చూచు దేవుడవని ప్రభువా నమ్మిన వారమైన మేము నాయన నీకు స్తుతి చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే ఎందరో బిడ్డలు ప్రభువా చదువులు చదువుకొని తండ్రి నాయన ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారు. జ్ఞానం ఇచ్చిన దేవుడవు ప్రభువా నీవు జ్ఞానం ఇస్తేనే మేము జ్ఞానముతో నడవగలము తండ్రి. నీవు జ్ఞానం ఇవ్వకపోతే అయ్యా మేము అజ్ఞానుల వలె ఉంటాము తండ్రి. పామరుల వలె బ్రతకవలసి ఉండవలసి వచ్చినప్పుడు తండ్రి నీవు జ్ఞానం ఇచ్చి నీవెన్నో నాయన కాపుదలతో తండ్రి బిడ్డలను చదివించావు ప్రభు, జ్ఞానం ఇచ్చావు. కృతజ్ఞత లేని వారు ఎందరో ఉన్నారు ప్రభు. నాయన నీవివ్వనిది మేమేమి పొందుకోలేమని తెలియక ప్రభు ఎందరో బిడ్డలు తండ్రి అయా జ్ఞానుల వలె పడి ఉన్నారయ్యా. అయ్యా నాయన వారికి కావలసినవి అందుకోలేని దుస్థితిలో ఉన్నారు ప్రభు. వారిని నీ పాదాల యొద్ద పెట్టుచున్నాము తండ్రి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు తండ్రి అయా వారి హృదయాలను మీరు తట్టండి తండ్రి. నేను ఇవ్వనిది నీవేమీ పొందుకోలేవు. నా యొద్దకు వచ్చి మొర్రపెట్టి వారిని నేనెన్నడూ విడిచిపెట్టనను మాటను జ్ఞాపకం ఉంచుకున్నకై తండ్రి వారిని మీరు మేలుకొల్పండి ప్రభువా. వారికి కావలసినవి ఇవ్వండి తండ్రి. వారి పక్షముగా మేము జ్ఞాపన చేస్తున్నాము తండ్రి. అయ్యా వారి అనాలోచన స్థితిని తీసివేయండి, వారి అజ్ఞాన స్థితిని తీసివేయండి ప్రభు. యవన ప్రాయమందు బిడ్డలను పట్టుకోండి తండ్రి. అయ్యా వారికి కావలసినవి జీవనోపాధిని కల్పించండి తండ్రి. ఎన్నో దినముల నుండి ప్రార్థనలు చేస్తున్నాము ప్రభు. నీవివ్వనిదే ఎక్కడి నుండి వస్తుంది తండ్రి? నీ ఆజ్ఞ లేనిదే ఏ అధికారి మనస్సు కరుగుతుంది తండ్రి. అయ్యా నీ ఆజ్ఞని బట్టే కదా, నీవు కనికరిస్తేనే కదా, నీవు ఆలోచన కలిగిస్తేనే కదా తండ్రి అధికారులు మారగలుగుతారు తండ్రి. అధికారుల హృదయాన్ని మార్చగలగాలంటే ప్రభు మా కన్నీరు నీ పాదాల యొద్ద ఉండాలని తండ్రి తెలియక ప్రభు పొందుకోలేక ప్రభు బిడ్డలైన వారు దూరముగా ఉంటూ ఉన్నారు తండ్రి. దయతో క్షమించమా ప్రభు వారిని. వారికి కావలసినవి ఇవి తండ్రి. నీవు కావలసినవి ఇచ్చి వేసే దేవుడవు ప్రభు. నాయనా నీ కాలము పరిపూర్ణమైనప్పుడు కావలసినవన్నీ దయచేయి దేవుడవు తండ్రి. నీవు మాకు తప్పక ఇస్తావని ప్రభువ నీ పాదాల యొద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము. కావలసినవి ఇచ్చివేయి తండ్రి. ఇవి ప్రభువా నీకు కృతజ్ఞులుగా ఉండడానికి నీ నాయన అయా నీ సేవలో ప్రభు, నీ స్వార్థలలో ప్రభు
బిడలైన వారి యొక్క ధనమును నాయన పాలునందించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీ వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే దినములు చెడ్డవై ఉన్నవి ప్రభువా. ఏ దినమున ఏమి సంభవించునో, ఏ దినమున నాయన మేము ఎలాగూ బ్రతుకుచామో తండ్రి, మేము ఎరుగని వారమై ఉన్నాము తండ్రి. అయ్యా, నీవిచ్చిన దినములన్నీ మంచి దినములే. మా పాపములను బట్టి దినములన్నీ చెడ్డవైపోయినాయి తండ్రి. ఈ చెడ్డ దినములలో బ్రతుకుచున్న మమ్ములను ప్రభువా అయ్యా, నీ పవిత్ర రక్తములోను నాయనా, నీ పవిత్రతలోను తండ్రి నడిపించమని అడుగుచున్నాను ప్రభువా. నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, దుష్కార్యములు అయ్యా నాయన, దుష్ట కాలమును మేము చూడకుండానట్లుగా ప్రభువా నీ కృపను మాకు నిత్యము ఉంచమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రార్థన శాలను నీవు ఆశీర్వాదకరముగా మార్చు తండ్రి. నాయనా, మునుపటి దినములను అయ్యా అనేకులలో ప్రభువా ఈ స్థలంలో నాయన చేతులెత్తి ప్రార్థించుటకును ప్రభువా, విజ్ఞాపనములు చేయుటకును పొందుకొనుటకును తండ్రి మీరు నడిపించుకోండి ప్రభువా, మీరు నడిపించుకోండి. బంధకాలను విడిపించండి తండ్రి. ఈ స్థలాలన్నీ ప్రభువా నాయనా నీ వశములో ఉంచండి తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏది నీ ఆలోచన చిత్తమై ఉన్నదో కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి నీ చిత్తాన్ని జరిగించుకును దేవుడవని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము ప్రభువా. వచ్చిన వారిని అందరినీ దీవెనకరముగా మార్చు తండ్రి. చిన్న బిడ్డలను దీవించు, ఆశీర్వాదకరముగా మార్చు తండ్రి. నీ వందనాలు తండ్రి. అయ్యా, బలహీనమైన అందరినీ నాయన నీ బలముతో నీ శక్తితో నింపివేయి తండ్రి. పలకడిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకము చేసుకో తండ్రి. పలకడిలో ఉన్నటువంటి బలహీనులైనటువంటి వారిని తండ్రి నాయన, వృద్ధులను తండ్రి జ్ఞాపకము చేసుకో ప్రభువా. అబ్బు గారిని తండ్రి, గన్నమ్మ గారిని, నోకరాజు గారిని తండ్రి, రాజమ్మ గారిని జ్ఞాపకం చేసుకో. సోరమ్మ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి, లక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. సమస్తమైన వారిని నాయన మలుచుకో ప్రభువా. అనేకులకు మారు మనస్సును కలిగించు తండ్రి. రక్షణ భాగ్యము కలిగించు తండ్రి. మందిర ప్రాంగణము ముందున్నటువంటి నాయన అయా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకో తండ్రి. ఆ కుటుంబానికి రక్షణ భాగ్యము కలిగించు తండ్రి. నూతన సంవత్సరములో నూతన స్వభావమును కలిగింపచేసి ప్రభువా నీవు నిజమైన దేవుడు అని వారు అంగీకరించినట్లుగా ప్రభువా వారిని మలుచుకోండి అయ్యా, వారిని మార్చుకోండి తండ్రి. ఆ కుటుంబాన్ని అంతటిని రక్షించండి ప్రభువా. రక్షించమని అడుగుచూ ఉన్నాను దేవని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, ఇంకా నువ్వు జరగవలసిన ప్రతి కార్యమును తండ్రి నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన మీరు అంగీకరించండి. అపరాధములు ఉంటే దయతో క్షమించండి. పొరపాట్లుగా మాట్లాడితే నాయన మన్నించమని అడుగుచున్నాను ప్రభువా. వచ్చిన వారిని అందరినీ దీవించు, ఆశీర్వదించు. ఈ వారంలో జరగవలసిన ప్రతి కార్యమును జరిగించు తండ్రి. నీ నామ మహిమార్థమై జరిగించుకో. క్రిస్మస్ నాయన ఘనముగా జరిగించు. 25వ తారీఖున ఈ స్థలములో ప్రభు. అలాగే సామర్లకోటలో రాత్రికాల సమయం ముందు జరుగుతున్న క్రిస్మస్ నాయన నీవు ఘనముగా జరిగించు. 24వ తారీఖున వీధి క్రిస్మస్ నాయన రత్నము గారి గృహం యొక్క జరుగుతుండగా ఘనముగా జరిగించు తండ్రి. నిన్ను మాత్రమే ఘనపరచు వారిగా తండ్రి అందరి హృదయాలను నీవు మలచమని తండ్రి నాయనా. నీవెందుకు ఈ లోకానికి రక్షకుడివై రావలసి వచ్చినదో తండ్రి అనేకులు అన్యులు తెలుసుకున్నటకును తండ్రి నాయనా, నిన్ను ఆరాధించుటకును తండ్రి నీ నిజమైనటువంటి నాయనా ఈ లోకానికి నాయనా నీవు మానవుడుగా ఎందుకు వచ్చావో తండ్రి అనేకులు హృదయాలను కలవరపరుచినట్లుగా ఆనాడు దేవదూతలకు నీవు శుభవర్తమానము పంపించినటువంటి
గబ్రియేలు దేవదూతను ఆ స్థలములోనికి దించివేయమని అడుగుచున్నాను ప్రభు అని కొందనాలు. స్తోత్రాలు. అన్యులైన వారికి నాయన నేను శుభవర్తమానం అందించు తండ్రి. 24వ దినమందు తారీఖున ప్రభు నాయన అటు కార్యములన్నీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకున్నామని బాలుడుగా మా మధ్యలోనికి వచ్చిన యేసు వారి నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీవి నెరవేరును ఈ కాని మనసులో నీవి నెరవేరును క్షేమముగని యుండవలయును చింతలేకుండా నీవు చింతలేకుండా గనుక నాకేమీ కొదువా నాదుడుండా శ్రీ నరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు గనుక నాకేమీ కొదువా నాదుడుండా. మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా పరమ తండ్రి. నా యేసయ్య నాయన ఇదిగో ప్రభు ప్రారంభ ప్రార్థన మొదలుకుని తండ్రి నాయన ఈ 7 ప్రార్థనలోకి తండ్రి ఈ గుడారములకు దిగి వచ్చిన దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు. నాయన మా కొరకు ప్రభు నా తండ్రి నాయన ఆ సింహాసనం పై తండ్రి ఆసీనుడు అయ్యి ప్రభు మమ్మల్ని చూచుచున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నా తండ్రి ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి వందనములు స్తోత్రములు ప్రభు. ఈ ప్రార్థన స్థానాన్ని తండ్రి నాయన మీరు ఏర్పాటు చేసుకుని ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన ఇక్కడ 7 ప్రార్థనలను చేయించుచున్న దేవానికి వందనములు స్తోత్రములు ప్రభు. అలాగనే నా తండ్రి నాయన ఇక్కడ నా తండ్రి అనేక బిడ్డలు వచ్చి తండ్రి నిన్ను స్తుతించుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. నాయన వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రంగంపేట మండలమును ప్రేమించి ప్రభు తండ్రి ఈ ప్రార్థన స్థాలను కట్టించుకున్న దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. అనేకమైన బిడ్డల ప్రభు అన్నా తండ్రి ఈ ప్రార్థన స్థాలకు వచ్చి తండ్రి నాయన నిన్ను ప్రార్థించుకునే భాగ్యమును నా తండ్రి ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఎందరు బిడ్డలు ప్రభు తండ్రి నిన్ను చూడలేక ప్రభు తండ్రి నాయన ఇంటి దగ్గరే పడి ఉంటున్నారు ప్రభు తండ్రి నాయన ఆ బిడ్డలను తండ్రి నాయన మీరు పిలుచుకోండి ప్రభు నాయన ఆ బిడ్డలను రక్షించుకోండి నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు నా తండ్రి రోగములతోనూ బాధలతోనూ తండ్రి నాయన వ్యసనములతోనూ ప్రభు తండ్రి నాయన నా తండ్రి నాయన ఆ బిడ్డలు బాధపడుచూ ఉండగా తండ్రి అటువంటి బిడ్డలకు తండ్రి నాయన నా తండ్రి వీరి ప్రేరేపణ కలిగించి తండ్రి నాయన ఈ ప్రార్థన స్థాలలో అడుగు పెట్టే భాగ్యములు తండ్రి నాయన ఈ రంగంపేట ప్రజలకు దయచేయమని అడుగుచుకున్నామయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరో బిడ్డలు ప్రభువా తండ్రి నాయన నీ దగ్గరికి రాలేక ప్రభువా తండ్రి నాయన నశించిపోవచ్చు ఉన్నారు తండ్రి నాయన అటువంటి బిడ్డలను వెతికి రక్షించుకుంటయ్యా నా తండ్రి. ఏ బిడ్డను నశించిపోకూడదు ప్రభు నా తండ్రి నీ నామంలో స్తుతించే భాగ్యములు తండ్రి నాయన బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రంగంపేట ప్రజలను రక్షించుకోండియా తండ్రి నాయన మీరు రక్షించుకోగల దేవుడము తండ్రి నాయన
నా తండ్రి ఆ బిడ్డలను పిలుచుకోండి అయ్యా నా తండ్రి. నాయన నీ దగ్గరికి పిలుచుకుని ప్రభు తండ్రి ఆ బిడ్డల యొక్క రోగములను తండ్రి నాయన ఆ వ్యసనములను తీసివేసి ప్రభు నాయన సంపూర్ణమైన బిడ్డలుగా తండ్రి నాయన ఆ బిడ్డలను మార్చుకో తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు నా తండ్రి నాయన నా తండ్రి రోగములకు తండ్రి బందీ అయిపోయి ప్రభు తండ్రి నిన్ను చూడలేకపోవచ్చున్నారయ్యా తండ్రి నాయన సాతాన బంధకములకు తండ్రి కట్టబడి ప్రభు నాయన నీ దగ్గరికి రాలేకపోవచ్చు ఉన్నారయ్యా నా తండ్రి. అటువంటి బిడ్డలకు తండ్రి నాయన బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభు నాయన నిన్ను చూసే భాగ్యములు దయచేమని అడుగుచున్నాం తండ్రి నాయన. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నాయన. ఇదిగో ప్రభు నా తండ్రి ప్రతి శనివారము ప్రభు తండ్రి ఆ బిడ్డల కొరకు నా తండ్రి మేము గోజాడుచున్నామయ్యా నా తండ్రి. అటువంటి బిడ్డలకు తండ్రి నేను విడుదలను దయచేయ్యా నా తండ్రి. ఆ సాతాన బంధకముల నుంచి విడుదలనిచ్చి ప్రభు తండ్రి నేను ఆ బిడ్డలు స్వస్థతలు పొందుకునే భాగ్యములు దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నా తండ్రి. నిన్ను స్తుతించుకునే భాగ్యములు దయచేయ్యా. ఈ రంగపేట మండలము గండేపల్లి మండలమునకు తండ్రి నాయన అటు భాగ్యములు దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. నా తండ్రి బిడ్డలకు నా తండ్రి నీవు దగ్గరగా ఉన్నను ప్రభు నీ దగ్గరకు చేరలేక ప్రభు దూరముగా ఉంటున్నారు ప్రభు. అటువంటి బిడ్డలను ప్రభు నీ చెంతకు చేర్చుకుని ప్రభు నీకు సమీపముగా ఉండే భాగ్యములు తండ్రి నాయన ఈ మండలం అంతటికి దయచేయమని అడుగుచున్నాము తండ్రి నాయన. ఎందరో బిడ్డలు ప్రభు నిన్ను చూడలేక ప్రభు నాయన దూరముగా ఉంటున్నారు ప్రభు. ప్రతి బిడ్డను ప్రభు మీరు పిలుచుకోండియా నాయన. మేము పిలవగా ఎవరు రాని కానీ ప్రభు తండ్రి మీరే పిలుచుకుని ప్రభు నాయన నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి నాయన బిడ్డలకు దయచేయ్యా నాయన. ఈ ప్రార్థన స్థాలలో తండ్రి అనేకమైన బిడ్డలు ప్రభు అనేక రోగములను మార్చుకున్నదే నా తండ్రి బిడ్డలు ప్రభు అనేక మంది ప్రభు స్వస్థత పొంది ప్రభు తండ్రి నిన్ను చూడలేక తండ్రి నాయన నీ తండ్రి ప్రభు మాట్లాడలేక ప్రభు తండ్రి దూరముగా వెళ్ళిపోవచ్చున్నారయ్యా. అటువంటి బిడ్డలకు ప్రభు నాయన మీరే ప్రభు తండ్రి నాయన దర్శనముల ద్వారాగా ప్రభు ఆ బిడ్డ యొక్క నా తండ్రి నాయన ఆ బిడ్డలు నీ దగ్గరికి వచ్చే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు కలుగు చేయమని అడుగుచున్నామయ్యా నాయన. నీకు వందనములు స్తోత్రములు తండ్రి నాయన. ఈ ప్రార్థన స్థానంలో తండ్రి ఏది అడిగినను ఇచ్చిన దేవుడు అయ్యా నాయన. ఏది అడిగితే దయచేసిన దేవుడు తండ్రి. ఎన్నో కార్యములు చేసావయ్యా. ఎందరో బిడ్డలు ప్రభు ఎన్నో పొందుకుని ఉన్నారు తండ్రి నాయన. అలాగనే ప్రభు కొత్త ఆత్మలను తండ్రి మీరు పిలుచుకుని ప్రభు ఆ బిడ్డలు కూడా ప్రభు నాయన నీ యొక్క కార్యములు పొందుకునే భాగ్యములు తండ్రి ప్రతి బిడ్డకి దయచేయ్యా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఎందరో బిడ్డలు ప్రభు ఈ ప్రార్థన స్థానాలను బట్టి ప్రార్థన సహాయములు కోరి ఉన్నారు ప్రభు. ప్రతి బిడ్డ కొరకు ప్రభు మేము ప్రార్థించుచూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డకి నైనా మీరు కార్యములు చేయండియా. ఆ బిడ్డలు ఏమి కోరుకునిచున్నారో తండ్రి ఆ ఫలములను దయచేయండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు నా తండ్రి. అలాగే నా ప్రభు నాయన పలకడిలో తండ్రి మహిమ మందిరమును బట్టి వందనములు స్తోత్రములు తండ్రి. ఆ మహిమ మందిరంలోకి తండ్రి ఎందరు బిడ్డలు వచ్చుచూ ఉన్నారు ప్రభు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు. ఆ పల్లకడి గ్రామమును ప్రేమించి ప్రభు మహిమ స్వస్థ మందిరమును దయచేసిన దేవుడవు తండ్రి. నేను అక్కడ స్వస్థతలను కలిగి చేయండియా. ఎందరు బిడ్డలు ప్రభు నాయన రోగములతో వచ్చి ఉన్నారు. ప్రతి రోగమును కట్టివేయండి ప్రభు. ఆ పల్లకడి గ్రామమునకు తండ్రి స్వస్థతను కలిగి చేయండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. మీరు కట్టించుకున్నారు కనుక తండ్రి మీరే మహిమపరచుకోండి, మీరే కనపరచుకోండియా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఎందరు బిడ్డలు ప్రభు నీ వంటి తెలియని బిడ్డలు ఉన్నారు ప్రభు. ప్రతి బిడ్డని తండ్రి నీ ప్రార్థన సాలకు నా తండ్రి రప్పించుకోండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు.
ప్రభు. ఆ పలకడం నాయన మహిమ మందిరంలోకి తండ్రి మీరు పిలుచుకోండియా నాయన. నువ్వంటే తెలియని బిడ్డలను తండ్రి మీరు రప్పించుకోండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఆ పలకడి గ్రామంలో నా తండ్రి నీ నాయన తండ్రి రక్షణ లేక ప్రభు ఎందరు బిడ్డలు ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలకు రక్షణ భాగ్యములు కలిగించండి ప్రభు. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. నేను అక్కడ సంఘ బిడ్డలను ఏర్పాటు చేయలేయా. ఆ మందిరంలో సంఘ బిడ్డలను ఏర్పాటు చేయలేయా. నేను బైబిల్ మిషన్ బిడ్డలుగా ప్రభు మీరు ఏర్పాటు చేసుకోండియా. నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకోండి ప్రభు. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన నీకు స్తుతులయ్యా స్తోత్రములు ప్రభు. అలాంటి బిడ్డలను ఏర్పాటు చేసుకుని నేను సంఘముగా నా తండ్రి ఏర్పాటు చేయలేయా. అనేకమైన బిడ్డలు ప్రభు నేను మరణాంతం నా తండ్రి మహిమ మందిరంలోకి తండ్రి వచ్చుటకు తండ్రి నాయన మీరే నా తండ్రి మీరు పిలుచుకోండియా. బైబిల్ మిషన్కు తండ్రి పునాది బిడ్డలుగా నా తండ్రి నేను అక్కడ నాయన ఏర్పాటు చేయలేయా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. నేను ఆ బిడ్డలను తండ్రి మీరు రక్షించుకుని ప్రభువ మీరు పిలుచుకోండి ప్రభువ. రక్షణ భాగ్యములు కలిగించండి ప్రభువ. నేను రక్షణ లేని వారికి రక్షణ కలిగించండి తండ్రి. యవ్వనస్తులను ఏర్పాటు చేయలేయా. ఆ మందిరములకు కావలసిన బిడ్డలు ప్రభు యవ్వనస్తులకు తండ్రి నేను ఏర్పాటు చేయలేయా. అక్కడ నా తండ్రి నేను ఇదిగో ప్రభు సన్నిధి చేసే బిడ్డలను ఏర్పాటు చేయలేయా. సన్నిధి పనులను ఏర్పాటు చేయలేయా. నీకు వందనములు స్తోత్రములు ప్రభు. సన్నిధి చేసే బిడ్డలు ప్రభు యవ్వనస్తులకు తండ్రి ఏర్పాటు చేసుకో ప్రభు. పాటలు పాడే వారిని ఏర్పాటు చేసుకో తండ్రి. నేను నీకు వందనములు స్తోత్రములు ప్రభు. ఆ పలకడి గ్రామమంత్రియు మార్చుకోండి ప్రభు. తెలియని బిడ్డలను మార్చుకోండి ప్రభు. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. అలాగే నా తండ్రి నా యేసయ్య ఎల్లవెల్లి గ్రామంలో తండ్రి నేను మహిమ మందిరములు తండ్రి నేను ఏర్పాటు చేస్తున్న దేవుడవు తండ్రి నేను మీరు ఏర్పాటు చేసేగలరు దేవుడు అయ్యా. అన్ని ఇచ్చే దేవుడు తండ్రి నాయన స్థలము ఇచ్చావు తండ్రి. చెట్టుని ఏమి ఇచ్చావయ్యా. ఇంకా నువ్వు ప్రభు తండ్రి ఆ మందిరంలో తండ్రి ఏమి కావాలో ప్రభు సమస్తమును ఎరిగిన దేవుడు అయ్యా. ఏమి కావాలో నీకు తెలుసు ప్రభు. ఆయనను అడుగుచుకున్నాము తండ్రి. నాయన ఇటుకలు దయచేయా. సిమెంట్ని దయచేయా. నాయన రేపు చెట్టులో ప్రభు మట్టిని నింపి వేయండి ప్రభు. నాయన కట్టుటకు తండ్రి ఇసుకను దయచేయా. నాయన పరివారిని దయచేయా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువ. నాయన మీరు కట్టించే దేవుడు అయ్యా. నాయన మేమైతే కట్టలేము కాని ప్రభువ మీరు కట్టగల దేవుడు తండ్రి. నాయన సమస్తమునిచ్చిన దేవుడు తండ్రి. అన్నీ ఏర్పాటు చేసే దేవుడు అయ్యా. నాయన నీకు సాధ్యము కానిది ఏమీ లేదు ప్రభువ. అన్నీ సాధ్యమే ప్రభువ. నాయన ఇదిగో తండ్రి 3 మందిరములు ఇచ్చావు తండ్రి. 4వ మందిరమును కూడా కట్టించుకో ప్రభువా. నాయన కూడా ప్రతిష్ఠ దినములు ఏర్పాటు చేయయ్యా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఏర్పాటు చేయండి తండ్రి. ఏ తారీఖును సిద్ధపాటు చేస్తావో ప్రభువా. ఏ బిడ్డలు వచ్చి నిన్ను ప్రతిష్ఠింప చేస్తారో ప్రభువా. అక్కడ నీ సింహాసనములు తండ్రి ఏ బిడ్డ వెళితే ప్రభువా ప్రతిష్ఠింప చేయాలని దేశంలో ఉందో ప్రభా. అటువంటి బిడ్డలను పిలుచుకోండి ప్రభా. దైవ సేవకులను పిలుచుకోండి ప్రభా. వ్యాధక బృందమును పిలుచుకోండియా. నా తండ్రి మీరు ఏర్పాటు చేయయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ధనము లేకపోయినను ప్రభువా మీరు నాయన మందిరములను ఏర్పాటు చేస్తున్నారు ప్రభువా. నాయన అలాగనే నా తండ్రి నాయన ప్రతి కార్యములు తండ్రి మీరే చేయించుకోండి ప్రభువా. మీరే చేయించుకుని ప్రభువా. మీరే మహిమ ఘనత పొందుకోండియా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నీ మహిమాత్మను జరిపించుకోండియా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి నా యేసయ్య సామలకోట మందిరమును తండ్రి విశాలపరచండి ప్రభువా. అక్కడ జనాంగమును తండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా నైనా నా తండ్రి మందిరంలోకి వచ్చేటప్పుడు తండ్రి మీరే సహాయం చేయయ్యా. ఈ నూతన సంవత్సరములు ప్రభువా నైనా అక్కడ నా తండ్రి ఏమి చేయాలని ప్రభువా నీ ఉద్దేశంలో ఉన్న తండ్రి
ఆ మందిరం విశాలపరిచి తండ్రి అక్కడ 7 మెట్ల ధ్యానమును జరిపించుకోండియా. నీ మహిమాత్మే జరిపించుకోండి ప్రభువా. ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు ప్రభువా మారుటకు తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభువా అన్యులైన వారు ఉన్నారు ప్రభువా. అటువంటి బిడ్డల కొరకు ప్రభువా నాయన మీరు మార్చుకుని ప్రభువా నాయన మందిరములకు పిలుచుకోండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి అనేక బిడ్డలు ప్రభువా నాయన సోమలకోటంలో తండ్రి ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు ప్రభువా నీ వాక్యం విని తండ్రి నాయన ఆ బిడ్డలు ప్రభువా బలపడే వాక్యములు దయచేయండియా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ చుట్టుపక్కల ఉన్న వారి అందరికీ ప్రభువా నా తండ్రి నీ వాక్యం వినబడే వాక్యములు తండ్రి నాయన సౌండ్ దయచేయండియా. మైకులను దయచేయండియా. నాయనా నీకు వందనములయ్యా స్తోత్రములు తండ్రి. నాయనా లో నుండి కాదు ప్రభువా అనేక ప్రజలకు తండ్రి నీ వాక్యం వినిపించు తండ్రి. నాయనా నీ స్వరమెత్తి ప్రభువా నీ వాక్యము తండ్రి ఆ పేటంతయు తండ్రి మీరే వినిపించుకోండియా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నాయన 7 మెట్ల ధ్యానములు తండ్రి నాయన ఆ పేటంతయు ప్రభువా వినిపించుటకు తండ్రి సౌండ్ను దయచేయమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీరు ఏర్పాటు చేసే దేవుడు అయ్యా. నాయన దానికి కావలసిన ధనమును సమకూర్చండి ప్రభువా. నాయన నా తండ్రి సౌండ్ తండ్రి ఎంతైతే ఖర్చు అవుతుందో ప్రభువా అంతయు ప్రభువా నా తండ్రి మీరు ఏర్పాటు చేయ్యా. సహకారం లేకండయ్యా. నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. నా తండ్రి నీకు స్తుతులయ్యా స్తోత్రములు. అలాగే నా తండ్రి నాయన ఈ ప్రార్థన స్థానాన్ని బట్టి తండ్రి నాయన అనేక దినములుగా ప్రార్థించుచున్నామయ్యా. నీ ఆత్మలను రక్షించు తండ్రి. నీ ఆత్మలను పిలుచుకోండి ప్రభువా. ప్రతి ఆత్మను తండ్రి ఈ రంగంపేటలో ఉన్న ప్రతి ఆత్మను ప్రభువా నీ దగ్గరికి పిలుచుకోండియా. నా తండ్రి మేము ఏ కాదు ప్రభువా నేను అనేక మంది బిడ్డలు ప్రభువా ఈ ప్రార్థన స్థాలలో నింపమని అడుగుచున్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మేము పొందుకున్నట్టే కాదు ప్రభువా అనేకమైన బిడ్డలు పొందుకున్నట్టు తండ్రి నాయన నీ కార్యములు పొందుకున్నట్టు తండ్రి ఈ ప్రార్థన స్థాలకు దయచేయమని అడుగుచున్నానయ్యా. ఈ ప్రార్థన స్థాలను ప్రభువా ఈ రంగంపేట మండలములకు గండేపల్లి మండలములకు తండ్రి ఎత్తి చూపమని తండ్రి అడుగుచున్నాము తండ్రి. మీరు ఎత్తి చూపండియా. మీరు కనపరచండియా. నాయన ప్రతి గ్రామమునకు తండ్రి నీ సువార్తను అందించండి ప్రభువా. నాయన నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన ఏ బిడ్డ ద్వారాగా ప్రభువా నీ సువార్తను ప్రభువా అందిస్తావో తండ్రి నీ చిత్తమనే ప్రభువా ఈ రంగంపేట మండలం అంతయు ప్రభువా నీ ప్రార్థన స్థానం ఉందని ప్రభువా ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యములు దయచేయండియా. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి రాకడ సభలు చేయించండి ప్రభా. ఇంకా నువ్వు ప్రభువా తండ్రి 4 సభలు చేయించుకున్నావు తండ్రి. నాయన ఇంకనో తండ్రి మిగిలిన సభలను కూడా జరిపించుకో ప్రభువా. ఆగక కొనసాగించండి ప్రభువా. మీరు ఇచ్చిన తలంపును బట్టి ప్రభువా నాయన రాకడ సభలు చేయాలని ప్రభువా నీ సేవకునికి ప్రేరేపించగా తండ్రి నాయన ఆ సేవకునికి ప్రభువా మీరు ధన సహాయమును అందించి ప్రభువా నీ రాకడ సభలకు సరిపడగా తండ్రి అసలు ధనమును సమకూర్చి ప్రభువా ఆ సభలను తండ్రి మన మీరే తండ్రి ఏ గ్రామంలో పెట్టాలో ప్రభువా ఆ గ్రామములు తండ్రి పెట్టుటకు తండ్రి నీ సేవకునికి ప్రభువా ధనము లేక ప్రభువా మీరు అక్కడ సభలు ఆగిపోతుండగా తండ్రి మీరే ధనమును కురిపించండి ప్రభువా. ఆకాశపు పిల్లని విప్పండి ప్రభువా. నీ కార్యములు జరిపించుకోండియా. నీ కార్యములను జరిపించుకుని ప్రభువా నీ మహిమార్థమే ప్రభువా. నేను అనేక మంది ప్రజలు ప్రభువా నీ రాకడకు తండ్రి నీ రాకడ మేఘమెక్కుటకు తండ్రి నైనా సిద్ధపాటు చేసే భాగ్యములు తండ్రి నీ సేవకునికి దయచేయమని అడుగుచున్నామయ్యా. అనేక మంది ప్రభువా నశించిపోవచ్చున్నారు
ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలను రక్షించే భాగ్యంలో తండ్రి నీ సేవకుని దయచేయండి అయ్యా. ఆ రాకడ సభల ద్వారాగా ప్రభా అనేక బిడ్డల పని కూడా నా తండ్రి మారుటకు తండ్రి మీరే సహాయం చేయండి అయ్యా. మీరే నాయన జరిపించుకోండి ప్రభా. మన ఆయన కొనసాగించండి ప్రభా. సిలువ సువార్తలు ప్రభా ఎలాగైతే జరిపించుకున్నామో ప్రభా అలాగనే నా తండ్రి రాకడ సభలను కూడా ప్రభా జరిపించుకోండి ప్రభా. ఆటంకములు వచ్చినను ప్రభా నీ సిలువ ధ్యానములు తండ్రి నీ సిలువ సువార్తలు ప్రభువా అనేకమైన ప్రజలకు అందించావు తండ్రి. అలాగనైనా ప్రభువా ఆ రాకడి సభల కొరకు ప్రభువా రాకడికి ఎలాగ ఎత్తపడాలో ప్రభువా ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఈ రంగపేట మండలంలో దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. ప్రతి బిడ్డను ప్రభువా నీ రాకడకు సిద్ధపడే భాగ్యములు తండ్రి నీ కుమారునికి దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నైనా మీరే ధనమును కురిపించండి. నైనా మీరే ఏర్పాటు చేయనయ్యా. అన్నీ ఏర్పాటు చేయనయ్యా. నీకు తెలుసు ప్రభువా ఆ రాకడ సభకు నా తండ్రి ఎంత ఖర్చు అవుతుందో ప్రభువా అన్నీ తెలుసు ప్రభువా. నైనా ప్రతి నెల ప్రభువా నైనా ధనమును అందించండి ప్రభువా. నీ రాకడ వర్తమానములు వినిపించండి ప్రభువా. నైనా నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఏది ఆగిపోకూడదు ప్రభువా. నైనా అన్ని నా తండ్రి నీ నామములు జరిపించుకో ప్రభువా. మేమైతే జరపలేము కానీ ప్రభువా మీరు జరిపించుకోండి అయ్యా. నీ సేవకుంది సహాయం చేసి తండ్రి మీరు నడిపించుకోండి ప్రభువా. ఆ బిడ్డను నడిపించుకుని ప్రభువా నన్ను రంగపేట మండలం అంతైన ప్రభువా రాకడ వర్తమానములు వినిపించే భాగ్యములు తండ్రి నీ సేవకుంది దయచేయమని అడుగుచూ ఉన్నాము తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభు. అలాగే నా తండ్రి నాయన ఈ ప్రార్థన సాలకు వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా ఏ బిడ్డ ఏమి పట్టుకుని వచ్చి ఉన్నదో ప్రభా ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క సమస్యలను తీర్చండి ప్రభా. నాయన ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా ఆ బిడ్డలకు శ్రేష్టమైనది దయచేయండి. ఆ బిడ్డలను ప్రభా నాయన శ్రేష్టమైన ఉద్యోగములలో నిలబెట్టి ప్రభా నీ నామకమై మార్గమే ప్రభా ఆ బిడ్డలు నడుచుకుని భాగ్యములు దయచేయ్యా. నాయన తండ్రి నీ కొరకు పనిచేసే బిడ్డలుగా ప్రభువా ఆ బిడ్డలను తండ్రి మీరు నిలబెట్టుకోండి అయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. ఆ బిడ్డలు నశించిపోకుండా ప్రభువా ఎట్టును నశించిపోకుండా తండ్రి నీ కాపుదల రక్షణ తండ్రి ఆ బిడ్డలపై ఉంచండి ప్రభువా. నాయన వారిలో ఉన్న ద్వేషములను తీసివేసి ప్రభువా నీ కొరకు బ్రతికే భాగ్యములు తండ్రి ఆ బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. సతీష్ని బట్టి వందనములయ్యా స్తోత్రములు ప్రభువా. నాయన భార్యను బట్టి వందనములయ్యా స్తోత్రములు ప్రభువా. నాయన బిడ్డలలో ఉన్న కలతలను తీసివేసి ప్రభువా వారందరూ ప్రభువా నాయన బిడ్డలతో తండ్రి సంతోషముగా తండ్రి నీ ప్రార్థన మందిరములకు నడిచే భాగ్యములు తండ్రి ఆ కుటుంబానికి దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డలను తండ్రి నాయన తల్లిని తండ్రిని ప్రభువా కలపమని అడుగుచూ ఉన్నానయ్యా. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నాయన ఏదడుగున ఇచ్చిన దేవుడు కనుక తండ్రి వారందరినీ కలిపిన తండ్రి నాయన నిరక్షణను తండ్రి పొందుకునే భాగ్యములు తండ్రి సతీష్కి దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. ఆ వ్యసనమును తీసివేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ బిడ్డగా దీవించమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నాయన నీకు వందనములు స్తోత్రములు తండ్రి. నిన్ను ప్రార్థించగా ప్రభువా అన్ని సమస్తములు చేసే దేవుడు కనుక తండ్రి నాయన మాకే ధనమును వద్దు కాదు ప్రభువా. నా బిడ్డలు ప్రభువా నీ దగ్గర బ్రతికే భాగ్యములు దయచేయమని అడుగుచూ ఉన్నానయ్యా. నీ పాదాలు పట్టుకుని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీ బిడ్డలుగా జీవిస్తే మాకంతే చాలు ప్రభువా. నాయన మాకేమీ వద్దు తండ్రి. నైనా ఆ బిడ్డలు సంతోషముగా తండ్రి నీ దగ్గర బ్రతికే భాగ్యములు బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఆ బిడ్డలను కొట్టండి ప్రభువా. నాయన ఆ బిడ్డల యొక్క వ్యసనములను తీసివేయి ప్రభువా. నాయన ద్వేషములను తీసివేయి ప్రభువా. నాయన భార్య భర్తలు ఇద్దరు తండ్రి ఒకే మనసు కలిగి ఉండుట తండ్రి
తండ్రి. నాయనా బిడ్డలకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. మా మాట అయితే వినను బిడ్డలు ప్రభువా, నీ మాటగా ప్రభువా ఆ బిడ్డలకు తండ్రి మీరే వినిపించండి ప్రభువా. నీ స్వప్నములకు తండ్రి నాయన ఆ బిడ్డలకు తండ్రి దర్శనముల ద్వారా ఆ బిడ్డలకు జ్ఞానములు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. నాయనా నీకు స్తుతులయ్యా, స్తోత్రములు ప్రభువా. మాకు శాంతిని సమాధానాన్ని సమకూర్చమని నాయనా నీ బిడ్డలుగా దీపించే భాగ్యములు తండ్రి మా కుటుంబాలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయనా ఈ ప్రార్థన శాలలో తండ్రి ఏదడిగినను సమకూర్చే దేవుడవు కనుక ప్రభువా నీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. ఆ బిడ్డల యొక్క కుటుంబాన్ని ప్రభువా నీ పాదాల దగ్గర పెడుతున్నాను తండ్రి. మీరే రక్షించుకోండి ప్రభువా, మీ వైపుకు మళ్ళించుకోండి అయ్యా. నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అలాగే నా తండ్రి అన్నయ్య ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి నేను ఈ ప్రార్థన సాలను ప్రభువా మరొక్కసారి ప్రభువా నీ పాదాల దగ్గర పెట్టి ప్రభువా గోదాడుచున్నామయ్యా. మీరే ఎత్తి చూపమని అడుగుచున్నానయ్యా. నేను ఈ ప్రార్థన సాలను నింపి వేయమని అడుగుచున్నానయ్యా. నూతన సంవత్సరంలో తండ్రి నూతనమైన బిడ్డలను ప్రభువా ఈ ప్రార్థన సాలకు నడిపించమని ప్రభువా నైనా నిన్ను గోదాడుచున్నామయ్యా. అట్టి కార్యములు జరిపించమని నా యొక్క ఇచ్చిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్న పరమ తండ్రి. కావలసిన వెళ్ళా కనబడగలవు ఇక కావలసిన వెళ్ళా కనబడగలవు ఏమి అడిగిన వానినిచ్చి వేయును తండ్రి ఇచ్చి వేయును తండ్రి గనుక నాకేమి కొదువా నా తోడుండా. మహాపరిషుడు ప్రేమలో పుట్టినట్టు ఈ నామాలు స్థుతులస్తూ ఉంటాం. ప్రతి చిత్రంలో కాచి కాపాడిన కానీ వందనములు స్థుతులస్తూ ఉంటాం. ఇది చాలా దీవించని ఆశీర్వదించేవా ఎవరికి మొబైల్ వచ్చినారు అంశంలో తీసుకునేవా నీకే స్థుతులస్తూ ఉంటాం. దేవా అలాగే వ్యాధి బాధ కోసం వారికి వ్యాధి బాధ తీసివేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము తండ్రి. అలాగే తండ్రి ప్రభా కొడుకు కలహము దోసనారాయణ తండ్రి వారు కలహము తీసివేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము దేవా. అలాగే తండ్రి ఉద్యోగం కోసం తండ్రి ప్రభావ వారి ఉద్యోగం ఇచ్చేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము తండ్రి. గర్భఫలము కోసం తండ్రి ప్రభావ గర్భఫలం ఇచ్చేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము దేవా. పాల్గొని మనం దీవించండి ఆశీర్వదించేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము. నామపరమైన దీవించండి ఆశీర్వదించేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము దేవా. అలాగే తండ్రి అల్పని మాత్రము అది త్వరగా పూర్తి చేసి ప్రభావ అలా కార్యక్రమాల బాధ్యతలు దయచేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము తండ్రి. 20 వర్షాలను ఉద్దేశించేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము. వృద్ధులను తీసుకొచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకునేదేవా నీకే స్థుతులస్తూ ఉంటాము దేవా. ఇప్పుడు ప్రార్థనని బాగా సంతరించుకోవాలి కానీ బాగా సంతరిస్తోంది. ఈ ప్రార్థన కూడా నీ బాగా సంతరించుకోమని ఏదైనా మాట్లాడుకున్నాం పొందండి. ఆమేన్. మహోన్నతగా దయగల తండ్రి అన్ని ప్రార్థనలు ఆయన ఆలోచిస్తున్నారు. మీరు సహాయం చేస్తారు. మీకు వందనములు అయినా ప్రార్థన పరిస్థితి మాస్టర్ సెలవిచ్చినట్లుగా ప్రార్థన పరిస్థితి మాస్టర్ వేస్తాయి తండ్రి. అందుబాటులో ఉన్న మమ్మల్ని ఆయన స్వస్థపరచులకు స్తోత్రములు. పలకడే మందిరములైన ఆశీర్వాదంగా దీవెనకరంగా మార్చుతున్నందుకు స్తోత్రములు తండ్రి.
ఆయన సామూహుడు మందిరం విశాలపరుస్తున్నందుకు స్తోత్రములు. ఆయన ఎల్లమెల్లి మందిరం ఏర్పాటు చేసి ఆయా కట్టుడకు ఆయన మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రం. అయ్యా ప్రభా, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ఆరోగ్యవంతులను మార్చుతున్న దేవానికి స్తోత్రములు. అలాగే తండ్రి, ఆయన కట్టబడిపోయిన వారిని విడిపించుతున్న దేవానికి స్తోత్రములు. ఆయన ఈ వారం జరిగే కార్యక్రమం అంతటిలో మీరు మహిమ పొందుకుంటున్నందుకు స్తోత్రములు. ఆయన ఆరోగ్యము బలము దయచేసినందుకు స్తోత్రములు. ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతటిలో మీరు మహిమ గంటలు యేసు వారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. అన్ని ప్రార్థనలు వాలించి యున్నావు, అన్ని ప్రార్థనలు వాలించి యున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు, అన్నిటిలో మహిమా అందుకున్నావు. దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు, దేవా తండ్రి నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్తుతులు, మా